ఈ భూమి మీద ఎక్కడ లేదు. ఒకసారి ఆలోచన చేయండి. రూపాయి పెట్టుబడి లేకుండా పక్కనోళ్ళ చేత పెట్టించకుండా మన పని మనం చేసుకుంటూనే మనకున్న సమయాన్ని వినియోగించుకుంటూనే ఒక కోటీశ్వరుల జాబితాలోకి చేరే అవకాశం ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్న జెర్రీ సేర్ల వ్యాపారంలో సైకిల్ మీద చేసుకునే వ్యక్తి ఈరోజు 4,60,000 తీసుకుంటానంటే ఒకసారి ఆలోచన చేయండి. ఒక బీబీ ఆయమ్మ 4,90,000 తీసుకుంటుందంటే ఒకసారి ఆలోచన చేయండి. టికెట్ 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 అనేటువంటి ఒక పాండు సారు ఈరోజు నెలకు 12 లక్షలు తీసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈ నేను చెప్పేది కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఒక ఎంబీఏ స్టూడెంట్ ఈ రోజు 2,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటా ఉంది. ఒక డిగ్రీ స్టూడెంట్ 1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటా ఉంది. తట్టలో బుట్టలో ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి చదువు రానటువంటి భూలక్ష్మి మేడం 84,000 తీసుకుంటా ఉంది. ఒక తాపీ మేస్త్రి అంజిబాబు సార్ 65,000 తీసుకుంటున్నారు. ఇలా కోకొలలు ఎంతో మంది మన టీం నుంచి ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఆర్మీ శివ సారు తను జాబ్ చేసుకుంటూ ఆల్రెడీ రిటైర్డ్ అయిన తర్వాత ఆల్రెడీ టీటీడీలో ఒక జాబ్ ఉన్నా కూడా 70,000-80,000 రూపాయల జాబ్ ఉన్నా కూడా దాన్ని సైతం పక్కన పెట్టి ఆ 3 తరాల ఇన్కమ్ ఇక్కడే ఉందని చెప్పి సార్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు డైమండ్ డైరెక్టర్ గా. మేబీ నాకు తెలిసి ఒక ఒక 70-80 ప్లస్ ఈ నెల తీసుకోబోతున్నారు. మేబీ ఇంకా కుదిరితే 1,00,000 కూడా తీసుకోవచ్చు, చెప్పలేము. చాలా ఫాస్ట్ గా ఎదుగుతున్నారు. ఇలా ప్రతి ఒక్క లీడర్ కూడా రామారావు సార్ భార్యాభర్త ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈరోజు సార్ వచ్చేసి దగ్గర దగ్గర ఇద్దరికి 1,50,000 పైబడి ఇన్కమ్ ఉన్నప్పటికీ సార్ కూడా చాలా పోరాటం చేస్తున్నారు ఇక్కడ 1,00,000 కోసం. ఒకరి పేరు చెప్పాము, ఒకరి పేరు చెప్పలేదు. చాలా మంది ఉన్నారు మన టీము, బయట టీము. వీళ్ళందరూ ఎక్కడ తయారయ్యారు? ఈ నాకు వెనక ఇంటెన్షన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఓటప్పకుండా నన్ను తయారు చేయబడ్డ వ్యక్తులు మాత్రమే. ఒక్కసారి ఆలోచన చేయండి. రఘురామరెడ్డి ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి ఈరోజు దగ్గర దగ్గర 53,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలస్యం చేయకుండా ఓటప్పకొండకి ప్రమోట్ చేయండి. మనకు సమయం కూడా ఫిక్స్ అయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే మన ఆర్మీ టీం కోసం నేను ఖచ్చితంగా ఈరోజు సెషన్ చేస్తానని చెప్పినటువంటి మనందరి గ్రేట్ లీడర్, చాలా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నటువంటి గ్రేట్ లీడర్ తిరుమలరావు సార్కి హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నాం. హార్ట్లీ వెల్కమ్ తిరుమలరావు సార్. యొక్క సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఉదయాన్నే నా వాయిస్ వినడానికి ఈ యొక్క జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంకా రాబోయే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. నా కోసం ఇంతమంది వచ్చారంటే అది నా గొప్పతనం కాదు సార్. దీనికి కర్త కర్మ క్రియ మై మెంటర్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు సారు వచ్చి ఏం చెప్తే అది చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. నా వాయిస్ నా కోసం ఈరోజు ఇంత మార్నింగ్ అంటే అంత ఆషామాషి కాదు. ఉదయాన్నే అందరు లేయడం చాలా కష్టంగా ఉంటది. కానీ వినాలి, తెలుసుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ యొక్క సిస్టాన్ని నాకు పరిచయం చేసిన మా అప్లైనర్, మా సొంత బామర్తి లక్ష్మీ సార్కి, లక్ష్మీ సార్ వచ్చినటువంటి గ్రేట్ అప్లైనర్ నర్సయ్య సార్కి, నర్సయ్య సార్ ద్వారా వచ్చిన మన గ్రేట్ అప్లైనర్ ఆదిగురు రామాంజల్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ పేరు, ఈ చెక్కు, ఈ బలము ప్లస్ నా కోసం ఇంతమంది నా వాయిస్ ఇంతమంది వింటున్నారంటే దానికి మెయిన్ నా లైఫ్ లైనర్ సార్. అందులో గ్రేట్ లీడర్, మా ఫ్రెండ్, మా ఊరు, మా సొంత మేనత్త కూతురుని చేసుకున్నాడు. అలాంటి గ్రేట్ లీడర్ రాజశ్రీ మేడం, మాధవనాయుడు సార్. మీ అందరికి తెలుసు మాధవనాయుడు సార్ వచ్చిన తర్వాత చాలా బలం వచ్చింది. తల ఉంచి మొక్కకు నీళ్లు పోస్తే తల దించి ఫలాలు ఇస్తాయని మన గురుగారు ఎప్పుడు మీటింగ్ లో చెప్తుంటాడు. అది నిజం చేస్తూ మాధవ్ సార్ వచ్చి టీంని గట్టిగా పట్టుకొని నడిపిస్తే సార్ ద్వారా ఈరోజు ఒక పెద్ద చెట్టు అయిపోయింది. అలాంటి మాధవరావు సార్కి, అట్లాగే మరో గ్రేట్ లీడర్స్ ఇంకొక లైన్ నుంచి మన కెమిస్ట్రీ సార్ ద్వారా పరిచయమైన అశోక్ సార్ కావాలి, లలిత మేడం హై స్కూల్ మన మ్యాథ్స్ అసిస్టెంట్ గా చేస్తూ మన సొంత ఇంట్లో లాగా నన్ను ఆదరించి అభిమానించి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు కావాలి చుట్టుపక్కల పెద్ద టీం, చాలా పెద్ద టీం అయింది సార్. అట్లాగే మరో గ్రేట్ లీడర్ నిర్మలా మేడం ద్వారా వచ్చినటువంటి దుర్గా మేడం, వెంకటేశ్వరరావు సార్ సత్తినపల్లి, వీళ్ళు రావడం వల్ల ఒక లైన్ బాగా స్ట్రాంగ్ అయింది. అట్లాగే గుంటూరులో ఉన్నటువంటి లక్ష్మీ మేడం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెస్టేజ్ లో ఫుల్ టైం లాగా బాగా కష్టపడి పనిచేస్తున్నారు సార్. అలాంటి ఈ 4 పిల్లర్స్ లాగా నాకు నిలబడి సపోర్ట్ చేయడం వల్ల ఒక పెద్ద భవనాన్ని నిర్మించవచ్చని నా పేరుని నా స్థాయికి తీసుకెళ్ళడానికి నా లైఫ్ లైన్ సార్. అందులో వీళ్ళతో పాటు మొత్తం టోటల్ పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. ఓకే సార్ లీడర్స్, చాలా హ్యాపీగా ఉంది. 339 మంది అంటే
ఆషామాషిగా సార్ ఉదయాన్నే లేచి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మన అందరం ఏమనుకున్నామో 500, 1000 జూమ్ మనస్ఫూర్తిగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా ఎంఎస్ఆర్ గురుగారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి అడుగు, ప్రతి అణువు, ప్రతి మాటలో నా యొక్క ప్రతి సక్సెస్ లో ఎంఎస్ఆర్ గురుగారు, ఆ తర్వాత అప్లైన్ లైఫ్ లైన్ టోటల్ ఎస్టేజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంతేకాకుండా రామయ్య సార్ సైట్ టీము, నర్సయ్య సార్ సైట్ టీము, లక్ష్మీ సార్ సైట్ టీం టోటల్ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరూ కూడా నా యొక్క టెస్ట్ మనీ, నేను ఎస్టేజ్ సిస్టంలోకి రాకముందు ఏం చేసేవాడిని, ఎందుకు ఈ యొక్క సిస్టానికి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత నా జర్నీ ఇప్పుడు దాకా ఎలా ఉంది, క్లారిటీగా మీకు నా వాయిస్ ద్వారా తెలియపరుస్తాను సార్. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా నన్ను చివరిలో అడగచ్చు. ఒకవేళ ఏదన్నా ఈ మాటల్లో ఈ యొక్క టైంలో పాజిటివ్ నెగిటివ్ ఏదైనా నెగిటివ్ వచ్చినా దాన్ని తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోండి. పాజిటివ్ తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. నా పేరు తిరుమలరావు సార్. నేను గుంటూరులో ఉంటాను. ఈ సిస్టంలోకి రాకముందు ఒక ఊహ వచ్చినప్పుడు కాడి నుంచి, అంటే మనం చదువుకునే టైంలో చదువుకుంటుంటాం కష్టపడి, బాగా చదువుకునే టైంలో చదివే ఉంటది కానీ మనకి వేరే ఆలోచన రాదు. కానీ చదువుకునే టైంలో స్కూల్కి వెళ్తుంటాం, వస్తుంటాం. ఈ టైంలో అమ్మ నాన్న కష్టపడి పనిచేస్తూ మనల్ని చదివిస్తున్న టైంలో ఎవరికైనా సహజంగా ఏంటంటే, బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకోండి, ఫ్యూచర్లో భార్య పిల్లలను బాగా చూసుకోవచ్చు అనుకుంటాం సహజంగా ఎవరైనా కూడా. ఆ టైంలో ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల, మా ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల చదువుకొని జాబ్ చేసే కంటే కూడా తొందరగా సంపాదించాలంటే ఏం చేయాలని ఆలోచన నాలో అప్పట్లోనే పుట్టింది సార్. 99లో 10th బాగా పర్లేదు, కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చే కొంది వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, ఇంట్లో సమస్యలన్నీ క్లారిటీగా నాకు అర్థం అవడం వల్ల చదువు మీద కంటే కూడా తొందరగా మానేసి, తొందరగా ఆపేసి ఏదైనా చేయాలి సంపాదించాలని, అమ్మకి నాన్నకి తోడుగా ఉండాలని ఆలోచన టైంలోనే చదువు మీద జాస్తి తగ్గింది సార్. 2000 ఫస్ట్ ఇయర్, 2001 సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. మాకు ట్రాక్టర్ ఉంది, మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ కుటుంబం పోషిస్తూ ఉండేవాడు. అందువల్ల నాకు కూడా చిన్నప్పటి నుంచి మాకు సొంత ట్రాక్టర్ ఉండడం వల్ల నాకు ట్రాక్టర్ తోలడం కూడా చేతవు. నేను కూడా ఖాళీ టైంలో, స్కూల్ లేని టైంలో నేను కూడా ఆ టైంలో డ్రైవింగ్ చేసేవాడిని. అట్లాగా ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బంది అవడం వల్ల, చదువు మీద జాస్తి తగ్గడం వల్ల కూడా నాకు చదువు అవ్వలేకపోవడం, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఇంకా నేను చదవనని చెప్పి మానేస్తే 2001 నుంచి 2002 దాకా మా నాన్నకి బాధ్యతను నేను తీసుకొని, నేను కూడా వ్యవసాయం చేసి, అంటే వ్యవసాయం ట్రాక్టర్ తోటి వ్యవసాయం చేస్తూ పొలం పండిస్తూ చేసే టైంలో కూడా నేను కూడా ట్రాక్టర్ మీద ఆర్థికంగా ఎక్కువ ప్లస్లోకి వెళ్ళలేకపోయాం. ఎందుకంటే డబ్బు లేదు, పెట్టుబడి మనం పెట్టాలి, వ్యవసాయానికి రైతులు మొత్తానికి హెల్ప్ చేయాలి, పొలం దున్నాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు పంట వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఈ లోపు మనం అంతా ఆల్రెడీ మైనస్ లో ఉన్నాం. ఈ యొక్క ఖర్చు, డీజిల్ ఖర్చులు ఇవన్నీ కూడా అప్పు తెచ్చి పెట్టడం వల్ల మనకు అక్కడ వడ్డీలు పెరిగిపోవడం వల్ల నేను కూడా దాంట్లో రంగంలో రాణించి ప్లస్లోకి వెళ్ళలేకపోవడం వల్ల మా నాన్నకి అది జరిగింది, నాకే అదే జరిగింది. కాబట్టి ఆ టైంలో 2002 మా నాన్న మంచి ఆలోచన చేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఈ యొక్క వ్యవసాయంలో కానీ, ట్రాక్టర్ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్ లో ఉన్నాను. ఏమి సంపాదించింది ఏం లేదు, వెనకడిగేసింది ఏం లేదు. నాలాగా మీరు వద్దు, ఏదో ఒక నీడ పట్టుకెళ్ళి, ఏదో ఒక టౌన్కి వెళ్ళి బతకండి అని మా నాన్న గుంటూరు పంపించడం జరిగింది సార్. కేవలం బతుకు తెరువు కోసం, బతకడం కోసమే గుంటూరు పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో పల్లెటూరులో, మీకు చాలా మంది తెలిసే ఉంటది నా వయసు వాళ్ళకి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏంటంటే తొందరగా పెళ్లి అయ్యేది కాదు. ఈ పల్లెటూరు ఉన్న అబ్బాయికి ఇస్తే మా అమ్మాయి కూడా ఈ పొలం పని చేయాలేమో, ఇక్కడే ఉండాలేమని ఎక్కువగా టౌన్ లో ఉండే వాళ్ళ మీద దృష్టి పెట్టేవాళ్ళు. టౌన్ లో అతను ఏం చేస్తున్నాడా, ఏ పొజిషన్ లో ఉన్నాడా అనే దానికంటే కూడా టౌన్ లో అయితే మా అమ్మాయి నీడ పట్టున హ్యాపీగా బతుకుద్ది అని మా ఊరు చుట్టుపక్కల ఏరియాల్లో బాగా ఆ రోజుల్లో మంచి టౌన్ మీద బాగా దృష్టి ఉంది సార్. అందుకని మాకు కూడా పల్లెటూరులో ఉంటే పెళ్లి అవదని మా నాన్నగారు గుంటూరు పంపించడం జరిగింది. 2002 జూన్ 12వ తారీఖున నేను బతుకు తెరువు కోసం గుంటూరు రావడం జరిగింది. ఒక బతుకు తెరువు కోసం, పని కోసం వచ్చేటప్పుడు అక్కడ జీతం ఎంత, ఏం పని,
అన్ని ఆలోచన చేసి ముందే మాట్లాడుకొని వస్తాం. ఇప్పుడు మన యావరేజ్ ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ ఆ రోజుల్లో అది రావడమే గ్రేటు, అది దొరకడమే గ్రేట్ అన్న ఉద్దేశంతో అవన్నీ మాట్లాడుకోకుండా వచ్చి డ్యూటీ చేస్తే చిన్న స్థాయి కాడి నుంచి, అప్పుడు నా వయసు కూడా చాలా చిన్న వయసే సార్, బాధ్యతగా సంపాదించాలి, కుటుంబానికి హెల్ప్ గా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలనే ఆలోచన అప్పట్లోనే పుట్టింది నాకు. డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే చాలా బాగుంది. ఆ డబ్బు సంపాదించే ఆలోచనలో, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు దాన్ని కూడా చాలా జాగ్రత్తగా పని చేసుకుంటూ జాగ్రత్త కూడా చేసుకోవాలి. చాలా మంది సంపాదిస్తారు, సేవ్ చేసే అలవాటు ఉండదు. చేత కాదు సేవ్ చేయడం కూడా. అది అట్లాగా సేవ్ చేయాలి, ప్లస్ సంపాదించాలి, సేవ్ చేయాలి. ఈ రెండు అప్పట్లో నాకు ఆలోచన ఉండేది. వచ్చాను సార్ కష్టపడి సంవత్సరం మొత్తం కష్టపడితే 8,000 ఇచ్చారు 2002 నుంచి. చూడండి లీడర్స్, 8,000 అసలు 8,000 అంటేనే అప్పట్లోనే గ్రేట్ అది. కానీ నా ఆలోచన ఏంది, డబ్బు సంపాదించాలి, బాగా కోటీశ్వరుని అవ్వాలి, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పుడు నాకు 8,000 తక్కువలా కనపడి, కానీ మళ్ళా సంవత్సరానికి 15,000 ఇచ్చారు. ఇట్లా కాదు, ఈ ఆదాయం కాదు, ఇలా అయితే నేను ఎప్పుడు పెద్దోడిని అవ్వాలనే ఆలోచనతోటి ఇంకా ఓనర్ తోటి మాట్లాడుకొని ఇంకా డ్యూటీ షిఫ్ట్ చేసుకొని డైలీ డ్యూటీ చేసుకోవడం, డైలీ జీతం తీసుకోవడం స్థాయికి మారి అట్లా 2004, 2005 చేసుకుంటూ పోతున్నాం సార్. జీతం పెరుగుతుంది, పర్వాలేదు, బాగుంది. 2007లో పెళ్ళయింది, 2008లో పెద్ద పాప, 2010లో చిన్న పాప. అర్థమవుతుంది కదా సార్. సింగిల్ గా ఉన్నప్పుడే డబ్బు చాలదు అనే ఆలోచన ఉన్నప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఖర్చులు పెరుగుతున్నాయి బాగా, ఆదాయం కూడా పెరుగుతుంది కానీ ఫాస్ట్ గా పెరగట్లా. పర్వాలేదు, హ్యాపీగా ఉంది. వచ్చిన మేడం జాగ్రత్తగా పిల్లలు నేను ఉన్న దాంట్లోనే చాలా జాగ్రత్త చేసుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న టైంలో 2015, 16, 17 హ్యాపీగా ఉంది సార్. కానీ 2020 లాక్డౌన్ అందరికి తెలుసు సార్. ఒక్కసారిగా లాక్డౌన్ లో అందరినీ చాలా అతలాకుతలం చేసింది, ఊహాకందన అతీతంగా. ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పుడు దాకా హ్యాపీగా జరిగిపోతున్న జీవితం ఒక్కసారి లాక్డౌన్ రాగానే ఒక విధంగా మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకున్న డబ్బులు కూడా తీసి వాడుకుంటుంటే ఆ బాధ అప్పుడు అర్థమైంది సార్. అది కూడా చాలక గుంటూరు నుంచి, మాది నెల్లూరు డిస్టిక్, కొత్తపూలూరు, కొండాపురం మండలం, పల్లెటూరు సార్ మాది. అక్కడికి వెళ్ళి అమ్మా నాన్నల దగ్గర ఉండాల్సి వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు ఏమైంది, మన స్థాయి ఏంది, మనం ఏం చేసినట్టుని అప్పుడు నాకు బాధ వేసింది. 2020 లాక్డౌన్ ఫస్ట్ అయిపోగానే మళ్ళా గుంటూరు వచ్చాం. కానీ డ్యూటీ ఉంది కానీ ఆదాయం లేదు. అట్లా జరిగింది. 2021లో కూడా 2021లో వాయిస్ వినపడుతుందా సార్? క్లియర్ సార్, క్లియర్ క్లియర్ సార్. ఓకే, స్క్రీన్ మీద ఏదో వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. అట్లాగే 2021లో కూడా లాక్డౌన్ 2 వచ్చింది. అక్కడ కూడా బాగా ఇబ్బంది పడ్డాం, కష్టపడ్డాం. కానీ ఏమన్నా చేయాలన్నప్పుడు లాక్డౌన్ 2 కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత పని చేసుకుంటున్న తర్వాత సార్ అప్పుడు దాకా ఉన్న మైండ్ సెట్, అప్పుడు దాకా ఉన్న ఆలోచన ఒక్కసారిగా మారిపోయింది. ఇది కాదు నా జీవితం. ఒక 5-6 నెలలు లాక్డౌన్ వస్తేనే, పని చేయకపోతేనే ఆర్థికంగా నాకు నా కుటుంబానికి ఇబ్బంది అయింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు వచ్చినా, ఇంకా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నా పరిస్థితి ఏంటి, అప్పుడు నా భార్య నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇది కాదు, బాగా సంపాదించాలి, ఏదన్నా చేసి సంపాదించాలి, ఇది చేసుకుంటూగానే చేసుకోవడం కావచ్చు, లేకుంటే ఇది లేకుండానే ఇంకోటి ఏదన్నా చేసి సంపాదించాలి. నాతో వచ్చిన గుంటూరు వచ్చిన చాలా మంది కూడా నా వయసు వాళ్ళు కానీ, నాకంటే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు చాలా మంది బాగా సంపాదించి ముందుకెళ్తున్నారు. వాళ్ళేమో బాగా చదువుకొని జాబులు చేస్తూ ముందుకెళ్తున్నారు కొంతమంది. కొంతమంది ఏమో బాగా డబ్బులు ఉండయి, పెట్టుబడులు పెట్టి, అది అప్పు తెచ్చి కావచ్చు, సొంత డబ్బులు కావచ్చు, పెట్టుబడులు పెట్టి బిజినెస్ లో బాగా రాణించి మంచిగా కోటీశ్వర్లు అవుతున్నారు, బాగా ఇల్లు కట్టుకుంటున్నారు, కారులో తిరుగుతున్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్న నేను ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి, ఏం చేస్తే అవ్వాలని రోజు ఆలోచన ఉండేది. ఆ ఆలోచనలోంచి ఒక్కసారిగా ఏదైనా చేయాలని ఆలోచన పుట్టిన తర్వాత 2021 చివరిలో ఈ యొక్క వెస్టేజ్ సిస్టాన్ని మా సొంత బామర్ది లక్ష్మీ సార్, మీ అందరికీ తెలుసు, ఆ సార్ ద్వారా నాకు పరిచయం చేశారు. నాకు వెస్టేజ్ అన్నా తెలియదు, మార్కెటింగ్ అన్నా తెలియదు, అసలు ఏ సిస్టము తెలియదు. పని ఇల్లు సంపాదించాలని కసి తపన పట్టుదలైతే ఉంది కానీ
వేరే ఏ ఆలోచన లేదు సార్. వచ్చిన దాన్ని చాలా జాగ్రత్త చేసుకుంటూ బయటికెళ్ళి ఖర్చు పెడితే రూపాయి కూడా జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతోటి టీ తాగితే డబ్బులవుతాయని టీ కూడా అలవాటు చేసుకోకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం. మాకు ఆదాయం లేకపోవడం, ఖర్చులు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్న టైంలో ఈ ఆలోచనలో ఉన్నప్పుడు నాకు లక్ష్మీ సార్ పరిచయం చేస్తే, నాకు ఈ సిస్టమ్ తెలీదు కాబట్టి, ఈ మార్కెటింగ్ అని తెలీదు కాబట్టి, ఇంత కష్టపడితే రాని డబ్బులు ఈ సిస్టమ్‌లో ఎలా వస్తాయి నాకు చెప్పొద్దని 8 నెలలు నేను సార్ మాటలు వినకపోవడం వల్ల నాకు చెప్పడం ఆపేసి, మా మిసెస్ వాళ్ళ చెల్లెలే కాబట్టి మేడంకి చెప్పడం స్టార్ట్ చేసిండు. కానీ ఇంక సొంత అన్నయ్య చెప్పినప్పుడు దాదాపుగా ఎవరు కాదనలేరు సార్. అయినా వింటున్నది కానీ ఏమీ చేయలేకపోయేది. ఒకరోజు లక్ష్మీ సారు వాళ్ళ మిసెస్ మనీషా మేడం ఇద్దరు కూడా గుంటూరు వచ్చి మా మేడంని రేపు 13, 14 జరగబోయే మహాయజ్ఞం త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఒక మహాయజ్ఞం లాగా భావించే బూట్ క్యాంప్ కి మా మేడంని వాళ్ళిద్దరు దగ్గరుండి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత 2 రోజులు విన్న తర్వాత మేడం వచ్చి నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. లేటెస్ట్ గమనించండి, వెస్టేజ్ నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. దీని విలువ నాకు తెలియదు. ఓకేనా, నేను మీటింగ్కి వెళ్ళా, కానీ చూద్దాం అన్నారు. ఎందుకని? మా అమ్మాయి మాటని కాదని లేక సరే చూద్దాం అన్నారు. వాళ్ళన్న రోజు ఫోన్ చేస్తుంటే ఒక రోజు నన్ను తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి ప్రొడక్ట్ తీసుకొని వాడడం స్టార్ట్ చేసాం. ప్రొడక్ట్ అన్ని బాగున్నాయి, అంతవరకు ఓకే. కానీ ఇంకా ముందుకెళ్ళాలంటే మనకు తెలియదు. ఆ టైంలో మా మేడం ఏమో ఫోర్స్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు సంపాదించాలండి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. ఈ వచ్చే యావరేజ్ మీద ఆ టైంలో నాకు ఒక 30 నుంచి 40 వేలు వచ్చాయి నెలకి. సంవత్సరానికి 8,000 కాడి నుంచి నెలకు 30 నుంచి 40 వేలు వచ్చే స్థాయికి వచ్చింది నా జర్నీ. అయినా కూడా సరిపోవట్లేదు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారని సంపాదించాలని ఆలోచన ఉండి మా మేడం గారికి ఏదైనా చేద్దామని ఆలోచన కూడా ఉండేది. కానీ నేనే వద్దనేవాడిని. ఆ టైంలో మా మేడం గారికి వెస్టేజీ లక్ష్మీ సార్ ద్వారా మీటింగ్ పోయి వచ్చిన తర్వాత అప్పుడు నన్ను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది. నన్ను ఒక మీటింగ్ రా తెలుసుకో, చాలా బాగుంది అంటే నాకు ఖాళీ లేదనేవాడిని సార్. ఎందుకంటే నేను ఉదయం 9 గంటలకు అట్లా ముందు వెళ్తే నైట్ 12 డ్యూటీ దిగి వచ్చేది. ఎందుకంటే సార్ డైలీ డ్యూటీ చేసుకొని ఫుల్ టైం డ్యూటీ చేసుకొని ఎక్కువ టైం డ్యూటీ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఎక్కువ టైం చేసేవాడిని డ్యూటీ. నేను సుమారుగా 15 గంటలు డ్యూటీ చేసేవాడిని. అట్లాంటి నాకు టైం ఉండేది కాదు వాస్తవంగా అయితే. ఉదయం పోయి నైట్ వచ్చే వాళ్ళకి టైం ఎక్కడ ఉండదు సార్, టైం ఉండేది కాదు. అప్పుడు అయినా సరే భార్య మాటని కాదనలేక, లక్ష్మీ సార్ మాటని కాదనలేక, అమ్మాయి బాగుందని చెప్తుంది కాబట్టి ఒక మీటింగ్కి వచ్చాను సార్. నాకు వచ్చేటప్పుడు అంతా నెగిటివ్ గా ఉండేవాడిని సార్. నేను ఈ సిస్టమ్ తెలియదు, నాకు అసలు మార్కెటింగ్ అంటే తెలియదు. అప్పుడు కూర్చున్న తర్వాత అప్పుడు ఇంత పెద్ద మీటింగ్స్ లేవు, ఇంతమంది డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా లేదు సార్ గుంటూరులో. వెస్టేజ్ కూడా ఇంత అవేర్నెస్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లేదని గురుగారు చెప్పేవాడు. వచ్చి కూర్చున్న తర్వాత నేను లాస్ట్ లో కూర్చున్నాను. స్టార్టింగ్ అయిన తర్వాత చిన్న లీడర్లు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ స్టార్లు మాట్లాడుతుంటారు కదా, అట్లా 5,000, 10,000, 20,000, 30,000 తీసుకునే వాళ్ళు మాట్లాడారు సార్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమీ ఎక్కలేదు సార్. వీళ్ళేదో బయట సంపాదించని చేతగాక వాళ్ళు వచ్చి ఏదో 10,000, 20,000 అంటున్నారు. నేను సంపాదించలేదా 30, 40,000 అని నా ఆలోచన వేరేగా ఉంది. వేరే విధంగా కూర్చున్నాను నేను. అయితే మీటింగ్ అయిపోయి మన అందరం ఒక చీఫ్ గెస్ట్ గా అనుకుంటాంగా మన దేవుడు మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు. ఆ రోజు నాకు ఆ సార్ అంత స్థాయి నాకు తెలీదు. ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చి మాట్లాడుతూ బోర్డు మీద పెను రాసి వెస్టేజ్ గురించి చెప్తూ మాటలు స్టార్ట్ చేసిన తర్వాత నాకు కనెక్ట్ అయిన మాట, చాలా మంది ఏ పాయింట్ కనెక్ట్ అయింది, మనం ఎందుకు వచ్చాం వెస్టేజ్కి అంటుంటారు కదా సార్ లీడర్స్ అందరూ కూడా. అట్లా నాకు కనెక్ట్ అయిన మాట, ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎనుగు తిరగకుండా చూసుకొని ముందుకెళ్తున్నా అంటే ఆ గురువు గారు చెప్పిన మాటలు, సార్ చెప్పిన వాయిస్, ఆ అరగంట విన్న సబ్జెక్టు ఈ రోజు నా లైఫ్ మొత్తం మార్చి నేను ఇక్కడ దాకా వచ్చినానన్నా నా మాటలు మీరు అందరూ వింటున్నానా, అది పాయింట్ సార్. మాట్లాడుతూ సార్ ఒక మాట చెప్పిండు, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు. నేను పేదవాడిగా పుట్టా, వెస్టేజ్ మా ఇంటికి వచ్చింది, రాబోయే రోజుల్లో నేను కోటీశ్వరుని అవుతా, 100 మంది పేదవాళ్ళని కోటీశ్వరులను చేస్తానన్నాడు సార్ గురువు గారు. ఆ మాట అనగా నాలో ఒక్కసారిగా బ్లడ్ మరిగి, నరనరాల్లో బ్లడ్ మరిగి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే
ఒక పేదవాడు కోటీశ్వరుడు అంత ఆషామాషి విషయం కాదు. ఒకవేళ అయినా 100 మంది పేదవాళ్ళని కోటీశ్వరులను చేస్తా అన్నాడు సార్. ఆ మాటకి నాకు ఎక్కడో పవర్ వచ్చింది. ఆ తర్వాత ఎట్లాగో కూర్చున్నా, నేను స్టడీగా కూర్చొని ఏం చెప్తున్నాడో సార్ అని పూర్తిగా వినడం స్టార్ట్ చేసిన. ఆ సార్ యొక్క స్పీచ్ అయిపోయే లోపు నాకు బాగా నచ్చిన మాట, మనం ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, మనం మోసపోవట్లేదు. ఎంత కష్టపడితే అంత డబ్బు ఉంది. ఓకేనా? ఒక 4, 5 సంవత్సరాలు చేసిన తర్వాత నీకేదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా నీకు డబ్బు ప్రతి నెల నీ ఇంట్లోకి వచ్చుద్ది. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు లేకపోయినా నీకు ఆదాయం వచ్చుద్ది. ప్లస్ నీ ద్వారా కొంతమందికి మంచి చేయొచ్చు అని ఈ యొక్క 4 పాయింట్లు నాకు బాగా నచ్చినాయి సార్. చాలా హ్యాపీగా ఉంది. డబ్బు సంపాదించే తపన పట్టుదల ఉన్న నాకు ఒక మంచి రంగం దొరికింది. ఒక మంచి మాట ఒక మంచి వ్యక్తి ద్వారా విన్నట్టుగా భావించి ఇది చాలా బాగుంది, చేద్దాము. ఎందుకంటే నేను ఉండి కష్టపడితేనే 30-40 వేలు వస్తుండయి. నా కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది. ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఏదన్నా ఆపద వచ్చినా డబ్బు సరిపోవట్లేదు. అట్లాంటిది ఈ వెస్టేజ్ సిస్టమ్ లో నేను బాగా కష్టపడితే ఒకవేళ నాకేదన్నా జరిగినా నా భార్య నా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను బాగా డబ్బు సంపాదించి అమ్మ నాన్నలకు తోడు హెల్ప్ గా ఉండాలని, మా ఏదైనా మంచి పనులు చేయాలని నాకు ఆలోచన ఉండేది. కానీ అందరూ మంచి పని చేయాలని మనసులో ఉంటది సార్. ఈ జూమ్ లో ఉండే వాళ్ళకి కాదు, భూమి మీద పెట్టిన ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బంధువులు ఫ్రెండ్స్ ఊరోళ్ళు అన్ని చేయాలనే ఆలోచన అయితే ఉంటది. కానీ దానికి మెయిన్ కారణం డబ్బు లేకపోవడమే. ఎవరి మీద కోపం ఉండదు, ఎవరికి దేశం ఉండదు, ఎవరికి ఈర్షా ఎగోలు ఉండవు. ఈ అన్నిటికీ రావడానికి కారణం డబ్బు లేకపోవడమే. డబ్బు పుష్కలంగా ఉంటే 100 ఇచ్చే కాడ 200, మన చెల్లికైనా అక్కకైనా అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అందరికీ ప్రేమలు వస్తాయి. అది నాకు అప్పుడే తెలుసు. డబ్బు ఉంటే మంచిని తెచ్చుకోవచ్చు, మంచిని పంచవచ్చు, సాయం చేయొచ్చు అని నాకు అప్పుడే తెలుసు. అందుకే డబ్బు సంపాదించాలా, కష్టపడాలని తపన ఉండేది నాకు బాగా. కష్టం అంటే బాగా ఇష్టం సార్. ఇప్పుడు కూడా కష్టపడాలంటే బాగా ఇష్టపడతాను. అలాంటి మీటింగ్ విన్న తర్వాత ఇంటికి వచ్చి ఓకే, చాలా అంటే చాలా బాగుంది, నాకు కావాల్సింది కరెక్ట్ గా దొరికింది ఈ ప్లాట్ఫాము, డ్యూటీ చేసుకుంటూ వెస్టేజ్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేయంగానే అందరికీ చెప్పాలా, ఏం చేయాలి దీంట్లో, వాడుకుంటే ఆరోగ్యం, జనాలకు చెప్తే ఆదాయం అంటున్నారు. జనాలకు చెప్పడానికి పోతే వింటున్నారా సార్ అంటే చాలా మంది వినలేదు. ఫస్ట్ అయితే వినలేదు, కానీ చెప్పుకుంటూ పోతున్నాయి. మా బంధువులు, మా చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ కూడా పోగానే నా మీద గౌరవంతో వాళ్ళ అవసరానికి తీసుకున్నారు, వాడుకున్నారు, బాగానే ఉంది. ఫస్ట్ మంత్ 67 రూపాయలు వచ్చినాయి సార్. 67 రూపాయలు వచ్చినాయి. 67 రూపాయలు వచ్చిన తర్వాత మా మేడం గారికి పాజిటివ్ తీసుకునేది. నాకైతే తెలియదు, కానీ ఆ స్టార్టింగ్ లో మా మేడం పాజిటివ్ తీసుకునేది. ఓ 67 రూపాయలు వచ్చినట్టు దీంట్లో ఏదో ఉంది అని మీటింగ్ వెళ్తుంది కాబట్టి ఆ స్టార్ట్ చేసిన తర్వాత జనాలకు చెప్తున్నాం. కొంతమంది వినలేదు, కొంతమంది వింటున్నారు. అయినా సరే చేసుకుంటూ పోతుండే 100, 400, 500 అట్లా 1000, 2000 పెరుగుతున్న టైంలో ఇంకా అప్పుడప్పుడు డ్యూటీకి సెలవు పెట్టి మీటింగ్ వస్తున్న టైంలో చూశారుగా మన గ్రేట్ లీడర్ ఈ యొక్క జనాలకు చెప్తూ పోతుంటే ఎవరు రావట్లేదని బాధపడుతుంటే మళ్ళా మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే ఎంఎస్ఆర్ గారు మాట్లాడు ఎక్కువగా ఎక్కువేం కాదు, మొత్తం టోటల్ ఎంఎస్ఆర్ గారు మీటింగ్సే జరిగాయి. ఎవరి మీటింగ్ జరిగే కాదు. ఇప్పుడంటే చాలా మంది లీడర్స్ మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ పోయిన ప్రతిసారి గురుగారి దగ్గర ఒక కొత్త పాయింట్, ఎక్కడో తెలియని ఉత్సాహం, ఎనర్జీ. ఏం సార్ ఎవరు చెప్పినా వినట్లేదు, ఎవరు రావట్లేదు అంటే ఎంతమందికి చెప్పామని గురువు అడిగేవాడు. 10 మందికి 20 మందికి చెప్పాము సార్ అంటే ఇంకా చెప్పొచ్చు కదా, ఇంకా చాలా మంది గుంటూరులో ఉన్నారంటే ఏం అర్థమయ్యేది కాదు. అప్పుడు మరో గురువు గారు ఒక మాట, ₹1 బిల్ల తీసుకొని పైకి ఎగరేస్తే బొమ్మ పడచ్చు పడకపోవచ్చు, ఒక 40-50 రూపాయల బిల్లలు తీసుకొని పైకి ఎగరేస్తే 4-5 బొమ్మలు పడతాయా పడవా తిరుమలరావు సార్ అంటే పడతాయి సార్ అన్న. వెళ్ళి ఒక 30-40-50 మందిని అడుగు, అప్పుడు చెప్పు అన్నాడు. ఆ ఊపులో వెళ్ళి మీటింగ్కి వెళ్తే ఉత్సాహం ఉల్లాసం బ్లడ్ మరుగుద్ది సార్. ఆ ఊపులో వచ్చి జనాలకు చెప్పడం స్టార్ట్ చేస్తే చెప్పాను ఇందాక, ఒక వ్యక్తి కోసం 100 సార్లైనా తిరగండి. ఆ వ్యక్తి వస్తే ఒక పెద్ద వృక్షం లాగా తయారైతే ఎంతో మందికి నీడనిస్తుందని ఎంఎస్ఆర్ గారు చెప్పే ప్రతి మాటలో ఆ జనాల్లోకి వెళ్ళి అడగడం స్టార్ట్ చేస్తే గ్రేట్ లీడర్ చెప్పాగా, మా బంధువు ఫ్రెండ్ చాలా మంది మా ఊరు రావట్లేదు సార్, మా అన్న రావట్లేదు, మా తమ్ముడు రావట్లేదు, మా చెల్లి రావట్లేదు, మా చుట్టాలు రావట్లేదు అనుకుంటారు, మా లైన్ లెవెల్ రావాలి అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను సార్. కానీ అన్నిటిని కూడా పట్టించుకోకుండా అడగంగా గ్రేట్ లీడర్ మాధవనాయుడు సార్ వచ్చిండు. ఈ రోజు మాధవనాయుడు సార్ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణలోనే ఎంఎస్ఆర్ గురువు గారికి
ఎంత దగ్గరయ్యారో గురువు గారి మాటలను మీరు అందరూ విన్నారు సార్. అలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఈరోజు నాకు ఒక పెద్ద టీం ఈరోజు 90,000 పాయింట్లు వచ్చినాయి సార్. ఈరోజు ఎంత హ్యాపీగా ఉంది సార్. 90,000 డబ్బులు వస్తే చాలు, 1,00,000 డబ్బులు వస్తే చాలు అనుకునే మనకి ఒక మాదనాయుడు సార్ లిపి నుంచి 90,000 పాయింట్లు వచ్చినాయి. ఒక 2 సంవత్సరాలు మేమిద్దరం ఎంతో నిద్రలేసిన కాడి నుంచి నేను ఆయనకి నాకు కష్టపడి మాట్లాడుకుంటూ తిరిగితే 90,000 పాయింట్లు వస్తే ఈ రోజు నా ప్రమేయమే లేకుండా సారే ఒక పెద్ద టీము తయారు చేసి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారంటే అది నా గొప్పతనం కాదు. ఎంఎస్ఆర్ గారి మాటల ద్వారా నేను శిష్టాన్ని పట్టుకొని తిరిగి మా ఒక వ్యక్తిని తీసుకురావడానికి 1-2 సార్లు 10 సార్లు పిలవాలి, తప్పులేదు. అది నాకు నేర్పించింది గురువు గారు. అలా చేస్తే ఈరోజు వచ్చింది సార్. చాలా హ్యాపీగా ఉంది. మాదనాయుడు సార్ వచ్చిన తర్వాత టీం చాలా బిల్ అయ్యి నాకు పెద్ద పని లేకుండా చేసుకెళ్తున్నాడు సార్. ఓకే సార్. అట్లాగా మాదనాయుడు సార్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అట్లా 1, 2, 3, 4 అట్లాగే మరో లైన్ కెమిస్ట్రీ సార్ ద్వారా కావాలి అశోక్ సార్ ద్వారా కావలి చుట్టుపక్కల గ్రేట్ లీడర్స్ అందరూ వచ్చారు సార్. వచ్చిన తర్వాత పని చేసుకుంటూ పోతున్నాను సార్. నాకు 30-40 వేలు జీతం వచ్చేది బయట. ఇక్కడేమో 5,000, 6,000, 7,000 వస్తుండే. వచ్చే టైంలో అర్థం కాలేదు సార్. కానీ ఎంఎస్ఆర్ గురువు గారి ద్వారా మీటింగ్కి వెళ్తూ ఉన్న తర్వాత 2022 జనవరిలో 10,000 చెక్ వచ్చింది సార్. అప్పుడు పార్ట్ టైం చేస్తున్నాను. అప్పుడు ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ ఎంఎస్ఆర్ గురువు గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్న ఒక మాట చెప్పాడు, తిరుమల బాగా కష్టపడుతుండవు, ఓకేనా? అక్కడ 15 గంటలు పని చేస్తే 30-40 వేలు వస్తుంది. ఇక్కడ 1-2 గంటలు పని చేస్తేనే 10,000 వస్తుంది, ఓకేనా? నువ్వు ఆ టయాన్ని తీసి ఇక్కడ పెట్టు, అంత 4 గంటలు వస్తాయని చెప్పి ఎంఎస్ఆర్ గురువు గారు నా మీద చేసి ఒక ధైర్యమైన మాట చెప్పం. కానీ ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 1వ తారీఖున 30-40 వేలు వచ్చే జీతం, 20 సంవత్సరాలు చేస్తున్న డ్యూటీ, మా సొంత మామూలు అవుతారు బారు అండ్ రెస్టారెంట్. చాలా పెద్దవాళ్ళు, మంచి మా ఓనర్ కూడా చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు మా బాగోగులు కోరుకుంటూ మంచి చెప్పే వ్యక్తి. అయినా సరే నేను డ్యూటీ మానేస్తుంటే అందరూ నన్ను అరిచి తిట్టారు. 2 ఆడపిల్లలు, నీకు ఇబ్బంది అవుద్ది, వాళ్ళు ఎవరో చెప్పిన మాట విని మానేస్తుండవు, నువ్వు రోడ్డు మీద పడతావు, నా మాట వినని. మంచోళ్ళు, మా మామూలు అవుతారు, అందరూ మంచోళ్ళు, మా చుట్టాలే. అయినా సరే నేను మీటింగ్కి వెళ్తూ ఈ జనాలను చూస్తున్నా, డబ్బులు తీసుకుని చూస్తున్నా. ఎంఎస్ఆర్ గురువు గారి మాటల ద్వారా ధైర్యం తెచ్చుకున్నా. ఇక్కడ చేస్తే ఇంకా 20 సంవత్సరాలు చేసినా బతుకు తిరుగుకే తప్ప నా లైఫ్ టర్న్ అవ్వదు. కానీ ఇక్కడ వస్తే నా లైఫ్ టర్న్ అవుద్ది, కష్టపడితే డబ్బు ఉంది, నేను కష్టపడగలను అనే ఆలోచనతో మానేస్తే అందరూ ఏదైనా సరే నేను తీసుకోలేదు సార్. వెస్టేజ్ ఎంఎస్ఆర్ గారు మాటలే తీసుకొని మానేశాను సార్. మానేసి 2022 ఫిబ్రవరి 1వ తారీఖు మానేస్తే ఒక్కసారి ఎలా ఉంటది పని. అప్పుడు దాకా 1-2 గంటలు చేసే నేను రోజుకి 10-15 గంటలు పని చేయడం స్టార్ట్ చేసినాం. పని చేసుకుంటూ పోతుంటే 14,000 వచ్చింది, 17,000 వచ్చింది, 21,000 వచ్చింది, 25,000 వచ్చినాయి సార్. చాలా నుంచి వినండి సార్, సిస్టమ్ అనండి. చాలా మంది నాకు టీం రావట్లేదు, నాకు చెక్కు పడిపోతుంది, నాకు చెక్కు వస్తుంది, ప్లస్ నాకంటే ముందు వాళ్ళకి ఎక్కువ వస్తుంది, నేను వచ్చినాను, నా తర్వాత వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చింది కానీ నాకు రావట్లేదు. ఇవన్నీ కొత్తగా తెలియని వాళ్ళకి అనుమానాలు, అపోహలు ఉండొచ్చు. అది నేను తప్పుగా భావించట్లేదు. ఆ అపోహలు, అనుమానాలు తొలగించుకోవడం కోసం నా జర్నీ క్లారిటీగా చెప్తున్నా. నేను ఇక్కడ దాకా ఎలా వచ్చినానో, ఏం జరిగిందో చెప్తున్నాను సార్. చాలా మందికి ఉంటది కదా, వచ్చాను సార్ 25,000 టక్క 20 సంవత్సరాలు చేస్తే రాని జీతం 4-5 నెలల్లో వచ్చిందని చెప్పి నేనే తోపని, నాకు ఇంకా తిరుగులేదని చెప్పి బాగా ఊపులో ఉన్న నాకు 25,000 కానించి నా చెక్కు పెరగల. ఎందుకంటే నాకు మార్కెటింగ్ అంటే తెలియదు, సిస్టమ్ తెలియదు, జనాలతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు సార్. ఆ ఊపు పనే కదా, బయట పని చేస్తున్నాం, ఏడు కూడా పని చేయడమే కదా, ఏముందబ్బా అని చెప్పి పని చేసుకుంటూ పోతే నాకు 25,000 వచ్చింది. కానీ అక్కడి నుంచి నా చెక్కు పెరగల. 4-5 నెలలు 20,000 కాస్త 25,000 కాస్త 21, 23 అట్లా ఆడుతుంది. నేను వచ్చింది డబ్బు సంపాదించడం కోసం. బయట నాకు జీతం ఎంత వచ్చేది? 30-40 వేలు వచ్చేది. అది మానేసి ఇక్కడ పని చేస్తుంటే 25, 24, 20 కింద పడిపోతుంది. మరి నా పరిస్థితి ఏంటి? ఉండదా బాధ? ఆ బాధ ఇప్పుడు చాలా మంది పడుతున్నారు, నేను కాదనట్లేదు. ఆ బాధ పడుతున్న టైంలో ఎంఎస్ఆర్ గురువు గారిని మళ్ళా వెళ్ళి నేను అడిగేవాడిని, తిరుమలరావు సార్, గురుగారు చెప్పమంటే, తిరుమలరావు సార్ నువ్వు చాలా బాగా కష్టపడుతుండవు, తప్పులేదు, కానీ బయట కష్టపడితే వచ్చేది జీతం, అది ఏదైనా కావచ్చు, జీతం వచ్చుద్ది. ఇక్కడ కూడా కష్టపడితే వచ్చేది జీతమే, నువ్వు ఒక్కడే కష్టపడితే వచ్చే జీతం. అందుకే నీకు జీతం 25 అట్లా వస్తుంది. ఇది నీకై నువ్వు కష్టపడడం కాదు. నువ్వైతే దేనికోసం వచ్చావు? వెస్టేజ్ లో డబ్బు కోసం వచ్చావు, ఓకేనా?
నిన్ను నమ్మి కొంతమంది వచ్చారు కదా లీడర్స్, మరి వాళ్ళకు కూడా డబ్బు కావాలా లేదా? నువ్వు ముందుండవు, నువ్వు నేర్చుకున్నావు, నువ్వు పని చేస్తున్నావు, కానీ నీకు డబ్బు వస్తుంది. నీలాగా నీ కింద వాళ్ళకి కొంతమందికి డబ్బులు ఇప్పిస్తే నీకు చెక్కు పెరుగుద్ది. ఓకేనా? పాయింట్ బాగా అర్థమైంది నాకు. నీకు డబ్బులు వస్తుంది, జీతం వస్తుంది, ఓకే, జీతం అయితే ఇంతే వస్తుంది. దీంట్లో వాటా కావాలంటే నీలాగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలని కసి తపన పట్టుదల మాట్లాడి నీ సిస్టమ్ లేకు జాయిన్ అవుతారుగా, వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే నీ చెక్కు పెరుగుద్దని గురుగారు చెప్పగానే అప్పుడు దాకా కొంచెం మైండ్ మార్చుకొని కష్టపడుతూ నేర్చుకున్న దాన్ని నేర్పించు. కింద వాళ్ళకి ఎవరైతే నా మాటలు విని నా సిస్టమ్ లేకి వచ్చారో, ఈ యొక్క ప్లాట్ఫామ్ లేకి వచ్చారో, మాధవనాయుడు సార్ కానీ ఒక లైన్ లో నుంచి మాధవనాయుడు సార్ కింద కూడా చాలా మంది గ్రేట్ లీడర్స్ వచ్చినారు. వాళ్ళందరితో మాట్లాడుతూ సపోర్ట్ చేసుకుంటూ, సార్ కూడా డబ్బులు వస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి స్టార్టింగ్ లో మీ ఇద్దరం బాగా కలిసి తిరుగుతూ కావాలి. అశోక్ సార్ ద్వారా చాలా మంది గ్రేట్ లీడర్స్ వచ్చారు. వాళ్ళకి ఇట్లాగా నా ద్వారా వాళ్ళ ద్వారా నేను కష్టపడి పని చేసుకుని సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి చెక్కు పెరుగుతుంటే నా చెక్కు పెరగడం స్టార్ట్ అయింది. చూడండి, చాలా హ్యాపీగా ఉంది. మనకు కింద డబ్బులు వస్తే మనం కొంతమంది చాలా మంది తట్టుకోలేక ఆయనకి పెరిగిన చెక్కు నాకెందుకు తగ్గింది అది ఇదని ఫోన్లు చేస్తుంటారు. ఓకేనా? కింద డబ్బులు వస్తుంటే నాకు డబ్బులు రావడం పెరగడం స్టార్ట్ అయింది. 25, 28 కాస్త 35, 40, 46, 50, 52, 55, 60, 64 దాకా వచ్చింది. డిసెంబర్ కల్లా 64,000 దాకా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బూట్ క్యాంప్కి వెళ్తే లక్ష 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 అంటున్నారు. నా తర్వాత వచ్చిన వాళ్ళకి 1,00,000 వస్తుంది, నాకు 1,00,000 రావట్లేదు. ఉంటుందా లేదా? మన అందరం వెస్టేలోకి వచ్చి దేనికోసం? డబ్బు కోసం. ఆ డబ్బు కూడా 1000, 10,000, 20,000, 50,000, 70,000, 1,00,000, 80,000, 90,000 కాదు. ఈ యొక్క వెస్టేజ్ సిస్టమ్ లో 1,00,000 కొడితే ఆ సిస్టమ్ ఆ విధంగా వేరేగా ఉంటుంది సార్. ఆ 1,00,000 తీసుకున్న తెలుసుద్ది. ఆ రిజం వేరేగా ఉంటది. ఆ 1,00,000 నాకెందుకు రావట్లేదు అని చెప్పి 1,00,000 అని అనుకుంటుంటే 1,00,000 కోసం బాగా పనిచేస్తున్నాం. నా టీం వాళ్ళు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. టీం పెరుగుతుంది, చెక్కు పెరుగుతుంది. అట్లా 65 కాస్త 70, 75, 85 దాకా వచ్చింది. 85 దాకా వచ్చింది. కానీ 1,00,000 రావట్లేదు అని బాధపడుతూ ఉంటే ఓ రోజు గురువు గారిని అడిగాను సార్. అడిగితే, తిరుమలరావు సార్, వెస్టేజ్ సిస్టమ్ లో 1,00,000 రావాలంటే కొన్ని లక్షణాలు నింపుకోవాలి. అర్థమవుతున్న పాయింట్? కొన్ని లక్షణాలు నింపుకోవాలి. తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పగూలితే తల వంచిన గడ్డి పరక తుఫానంతరం హ్యాపీగా లేచి నిలబడద్ది. ఈ వెస్టేజ్ సిస్టమ్ లో నీ నడక, నడవడిక, పద్ధతి, ప్రవర్తన, మాట తీరు, అప్లైన్ గౌరవించి, లైఫ్ లైన్ ప్రేమించి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ సిస్టానికి అనుగుణంగా నువ్వు నిలబడి తయారయ్యి పని చేస్తే 1,00,000 వచ్చుద్ది అనగానే నాలో ఉన్నాయి పెంచుకుంటూ, లేని నింపుకుంటూ, ఎంఎస్ఆర్ గురుగారి ద్వారా సిస్టమ్ లో ఉన్న లక్షణాలను ఒకటి నింపుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఎదుటి వాళ్ళని గౌరవించడం, అప్లైన్ గౌరవించడం, ఏదైనా తెలియని తీసుకోవటం, టోటల్ వెస్టేజ్ లో ఉన్న లైఫ్ లైన్ తో కూడా మంచిగా ఉండి లైఫ్ లైన్ యొక్క సూచన సలహాలు తీసుకొని వాళ్ళకి ఏం కావాలో పరస్పరం పంచుకుంటూ ముందుకెళ్తుంటే 85 కాస్త 90, 91, 92 ఎప్పుడైతే బూట్ క్యాంప్ లో 1,00,000 తీసుకునే వాళ్ళు డయాస్ మీదకి వచ్చి మాట్లాడాలని ఎంఎస్ఆర్ గురుగారు పిలుస్తుంటే ప్రతిసారి నన్ను పిలవలేదు, నాకు 1,00,000 రాలేదు కాబట్టేనని బాధ ఉన్నా సరే బాధను నింపుకొని ఎప్పుడు 1,00,000 రావాలని కష్టపడి మనసులో అనుకుంటుంటే ఒక్కసారిగా 1,05,000, 1,06,000, 1,07,000, 1,17,000, 1,19,000, 1,47,000, 1,49,000, 1,61 ఈ నెల వచ్చింది సార్. 1,72,750 రూపాయలు. చాలా చాలా హ్యాపీగా ఉంది. జూమ్ లో ఉండే వాళ్ళందరికి కూడా పేరు పేరున మీరందరూ రావడం వల్ల నాకు 1,00,000 వచ్చింది. మా అప్లైనరు, మా గురూజీ, ఎంఎస్ఆర్ గురూజీ సపోర్ట్, అందరం కలిస్తే 1,00,000 వచ్చింది. నా గొప్పతనం, నా టాలెంట్, నా కష్టం అయితే బయట 30-40 కానీ ఈ సిస్టమ్ ఏంటంటే మన కష్టమే కాదు సార్, మన అప్లైనరు, మన గురువు గారులు, మన మెంటర్స్, మన లైఫ్ లైనర్స్ వీళ్ళందరి కష్టము, సపోర్టు, ఒకరికొకరు కలవడం వల్ల మనం ఉన్న వ్యక్తికి చెప్తుంటే కదా ఎంఎస్ఆర్ గురువు గారు తిరుపతి దేవుడి గుడి దర్శనానికి వెళ్చానంట. మనం నిలబడి ఉంటే, క్యూలో నిలబడి ఉంటే చాలు దేవుడి దర్శనం అవుద్ది. ఎందుకని? ముందు లాక్కపోతుంటారు, వెనకోళ్ళు నెట్టుతుంటారు. లైన్ లో ఉన్న మధ్యలో మనం ఏం చేస్తాం? తప్పనిసరిగా పక్కకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళతో పోతా ఉంటే దర్శనం అవుతా లేదా? అట్లాగా వెస్టేజ్ సిస్టమ్ లో నిలబడి పని చేస్తుంటే చాలు, ముందు లాక్కెళ్తారు, వెనకోళ్ళు నెట్టుకొని వస్తారని. అది 100% గ్యారంటీ సార్. మీకు చదువు, తెలివితేటలు, నాలెడ్జి, అది ఇది ఏం అవసరం లే. నిలబడండి 3 సంవత్సరాలు పట్టింది నాకు 1,00,000 రావడానికి.
నా తర్వాత వచ్చినోళ్ళు చాలా మంది 2 సంవత్సరాలకి, సంవత్సరానికి కూడా లక్ష తీసుకున్నారు. ఏంది సార్ అంటే, వాళ్ళలో లేనిది, నాలో లేనిది, వాళ్ళలో ఉన్నది నాలో లేనిది పని ఉంది. కష్టముంది. కానీ సిస్టమ్ నాకు తెలియకపోవడం, ఎలా చేయాలో తెలియకపోవడం, జనాలతో ఎలా మాట్లాడాలో అర్థం కాకపోవడం. ఎందుకంటే నేను బార్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌నంటే అక్కడ ఉన్న భాష అదంతా వేరేగా ఉంటది. ఈ సిస్టమ్‌లో ఈ భాష, ఈ మాట ఇయన్నీ వేరేగా ఉంటది. ఇవన్నీ నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. చాలా మంది నేర్చుకోకుండా నాకు డబ్బు రావట్లేదు. నేను పని చేస్తున్నా. పని చేస్తే వచ్చేది ఫలితం ఉంటది. ఎంత బయటలాగా. ఇక్కడ పనితో పాటు ఈ సిస్టమ్ నేను అర్థం చేసుకోవాలి. దీంట్లో డబ్బు తీసుకునేవోళ్ళు, లక్ష తీసుకునేవోళ్ళు, గెలిసినోళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చేశారు? అయి మనం చెయ్యాలి. అయి చేస్తే మనకు గూడా లక్షొచ్చుద్ది. ఏం లేకుండా నేను పని చేస్తున్నా అని కాదు సార్. కొంచెం చాలా హ్యాపీగా ఉంది. ఇంత డబ్బు వచ్చిందన్నా, ఈ పేరొచ్చిందన్నా, ఈ గౌరవం వచ్చిందన్నా, ఈ యొక్క 3 సంవత్సరాలలో 31,00,000 వచ్చింది సార్ నాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను స్టార్టింగ్‌లో అందరికి మీకు ఒక మంచి మాట చెప్తున్నాను సార్. క్లారిటీగా వినండి. నేను స్టార్టింగ్‌లో డబ్బు రావట్లేదు. ఉన్న డబ్బులు అంటే బస్సు ఎక్కినా, బండేసుకొని తిరిగినా ఖర్చులకు డబ్బులయిపోతాయి వెస్టేజ్‌లో. స్టార్టింగ్‌లో డబ్బు రాదు. కానీ నాకు కూడా డబ్బు రావట్లేదు. ఖర్చయిపోతుంది. ప్లస్సు డబ్బు రాకుండా ఖర్చయిపోతున్నప్పుడు సమయం గూడా జరిగిపోతుంటది. జరిగిపోయిన సమయాన్ని తీసుకురాలేం గదా! అది అందరికి తెలిసిన విషయమే గదా! అప్పుడు గురువుగారితో బాధపడుతూ ఒక మాట చెప్తే సార్ ఒక మాట చెప్పిండు. "తిరుమలరావు సార్, వెస్టేజీ కోసం పెట్టిన ఖర్చు లీడర్స్ గమనించండి, ఆలోచన చేయండి, గుర్తుపెట్టుకోండి. వెస్టేజీ కోసం పెట్టిన ఖర్చు, వెస్టేజీ కోసం గడిచిన కాలం ఇవన్నీ రాబోయే రోజుల్లో 4 అంతలు కలిసొస్తాయన్నాడు గురువుగారు ఆ మాట. అది అప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు అర్థమవుతుంది. 20 సంవత్సరాల్లో 30, 40 వేలు. ఓకేనా సార్? 4 సంవత్సరాల్లో 1,72,000. 4 రెట్లొచ్చిందా లేదా? ఓకేనా? 20 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన డబ్బులు 4 సంవత్సరాల్లోనే సంపాదిచ్చా. ఇదే ఇదే వేగంతో ఇదే ముందుకుతో ఇంకొక 4, 5 సంవత్సరాలు కష్టపడితే 4 అంతలు అవుద్దా లేదా? 4 అంతలైనప్పుడు డబ్బొచ్చుద్ది. 40, 50 సంవత్సరాలు చేయాల్సిన వర్కు, పని ఈరోజు 10 సంవత్సరాల్లోనే చేసి, మనం ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకున్న ఆదాయము అన్నీ కంటిన్యూ‌గా వస్తానే ఉంటాయి. అది ఆ రోజు అర్థం కాలేదు. ఈరోజు క్లారిటీగా నాకు అర్థమైంది. ఇది వాస్తవమని. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వెస్టేజీ కోసం పెట్టిన ఖర్చు, వెస్టేజీ కోసం గడిచిన కాలం వృధా అవ్వదు. ఫ్యూచర్‌లో అంత 4 అంతలు లబ్ధి పొందుతారు మీరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోండి. కష్టాలొస్తాయి, కన్నీళ్ళొస్తాయి, బాధలొస్తాయి. ఒక రంగంలో బతకడానికి, అదే నడవడానికి అది నార్మల్‌గా ఉంటది. ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవాలంటే కష్టాలు, కన్నీళ్లు వస్తాయి. అవన్నీ దిగమింగుకొని పని చేస్తేనే చరిత్ర సృష్టిస్తాం. ఏముందిలే పుట్టాము, పెరిగాము, తిన్నాము, పడుకున్నామంటే ఇయన్నీ రావు. కానీ నేను నా పేరు, నా స్థాయి, నేను కొంతమందికి ఆదర్శంగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి 100% కష్టాలొస్తాయి. కష్టాల్లోంచి పుట్టిందే ఫలితం. ఏ రంగంలోకెళ్ళి చూడండి, ఇంత పెద్ద స్థాయిల్లో కూడా చూడండి, ఎవరు కష్టపడకుండా, ఎవరు విమర్శలు పడకుండా, ఎవరు ఒకరి చేత మాట అనిపించుకోకుండా ఏ రంగంలో కూడా పైకి ఎళ్ళలేము. ఎళ్ళిన తర్వాత గుర్తుండవేమో గానీ, ఎళ్ళేటప్పుడు అయన్నీ తగులుతాయి. అయి తట్టుకోండి. ఓకే సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా చెప్పడానికి మాటలు లేవు. దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి వెస్టేజ్‌లో ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉండయి. అయి నేను తీసుకుంటుండా నాతో పాటు కొంతమందికి పంచడం కోసం ఇంకా కష్టపడి బాగా పనిచేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 ఇంకా చానా డబ్బుంది సార్ వెస్టేజ్‌లో. నాకంటే ముందు చాలా మంది తీసుకుంటున్నారు. వాళ్ళందరిని చూసి వాళ్ళ స్థాయికి నేనెళ్ళాలని, కష్టపడి పని జేయాలని, రాబోయే రోజుల్లో ఒక మంచి కారు, మంచి ఇల్లు, ఒక ఫేమ్ నేమ్‌తో పాటు ఇంకా నా ద్వారా కొంతమందికి డబ్బు గూడా వచ్చే విధంగా నా సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ జూమ్‌లో విన్న ప్రతి ఒక్కరికి. చాలా మంది వచ్చారు ఈరోజు 458 మంది. చాలా గ్రేట్ డే సార్. ఎందుకంటే ఇంత ఉదయాన్నే ఇంతమంది జూమ్‌కి రావడం అంటే గ్రేటు. నేనే కాదు ప్రతి ఒక్కరి మాటలు అవసరం మీకు. ప్రతి ఒక్కరు వెస్టేజ్‌లో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని గూడా ఆదర్శంగా, స్ఫూర్తిగా వాళ్ళు ఏం చేశారో అది తీసుకోండి. ఓకే సార్. నేను అదే ఎన్ఎస్ఆర్ గురువుగారి ద్వారా, అప్‌లైన్ ద్వారా, అసోసియేషన్ ద్వారా, నా లైఫ్ లైన్ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మాటలు తీసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను సార్. అయితే
ఇది ఒక ఎత్తు. ఇక్కడి నుంచి ఈ సిస్టంలో రావడానికి, నిలబడడానికి బలమైన ఒక 4, 5 పాయింట్స్ అవి మీకు కూడా ఉపయోగపడతాయి సార్. నేను తీసుకుంటున్న నేను ఎందుకు మీకు మాట్లాడుతున్నానంటే, మన గ్రేట్ లీడర్, మెంటర్, మహాగురూజీ ఎంఎస్ఆర్ ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో వెస్టేజ్ సిస్టంలో ఒక రూట్‌ని తయారు చేసిండు. కానీ అలాంటి గొప్ప వ్యక్తితో నేను మాట్లాడడమే కాదు సార్, ఆంధ్ర వస్తే సార్‌తో నేను జర్నీ చేస్తున్నా. ఎవరితో జర్నీ చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయని గురుగారు చెప్తారా లేదా? గురుగారితో జర్నీ చేస్తుండా, నాతో పాటు మాధవనాయుడు సార్ కూడా జర్నీ చేస్తున్నాడు. ఆ గురువుగారు చెప్పిన మాటలు నేను దగ్గరగా వింటూ పాటిస్తున్నా కాబట్టి, మీకు నా ద్వారా కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తున్నా. ఫస్ట్ పాయింట్, వెస్టేజ్ సిస్టంలో కొన్ని సిస్టమ్ ఉంది. టైం సెన్స్. మనం గెలవాలన్నా ఈ ఒక్క దీంట్లోనే కాదు సార్, ప్రతి రంగంలో మన చిన్న పిల్లోడి కాడి నుంచి పలక బలపం ఇచ్చే అమ్మానాన్నలు స్కూలుకి పంపించే కాడి నుంచి, స్కూల్లో ఎంత బాగా చదువుకునే వ్యక్తి కావచ్చు, ఎంత తెలియగలడైనా సరే, బెల్లి కొట్టే టయానికి ఉండాలి. ఉంటేనే ఉత్తమ విద్యార్థి అవుతాడు. అది మీకు తెలిసిందే, తెలియనిదేం కాదు. అట్లాగే వెస్టేజ్ సిస్టంలో కూడా ఒక టైం సెన్స్‌ను నేర్చుకోండి, పాటించండి. పనులుంటాయి. పనులు లేకుండా ఎవరికుండవు సార్. అందరికీ పనులుంటాయి. భర్త, భార్య, పిల్లలు, కుటుంబం, అత్త, మామ, ఇల్లు, పాలు, బర్రెలు, ఇల్లు, వాకిలి అన్నీ, పొలం అన్నీ ఉంటది, నేను కాదనట్లా. అయన్నీ ఏ విధంగా పని చేస్తున్నామో వాటన్నిట్లో ఈ యొక్క సిస్టమ్‌లోకొచ్చి రావచ్చి టైం సెన్స్‌ని గాని తీసుకుంటే వాటన్నికి ఒక టైం కేటాయించి, దీనికి కూడా టైం కేటాయించి, టైం సెన్స్ పాటిస్తే సక్సెస్ రూట్ 1 100% గెలుస్తారు సార్. ప్లస్ నంబర్ 2, అప్లైన్‌ని గౌరవించడం. అప్లైన్‌ని ఏది చెప్తే అది. అప్లైన్‌లో కూడా కొంతమంది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. పని చేస్తూ సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్న వ్యక్తుల్లో మీకు వాళ్ళలో ఉన్న క్వాలిటీస్, వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారో లేదో గ్యాస్ చేసుకొని వాళ్ళని ఫాలో అవ్వడమే. మాకేదైనా డౌట్ వచ్చినా, మాకేదైనా ఇబ్బంది వచ్చినా లక్ష్మీ సార్‌కి ఫోన్ చేసేవాళ్ళం ఎక్కువగా. కానీ లక్ష్మీ సార్ కంటే కూడా ఇప్పుడు ఎంఎస్ఆర్ గురుగారు బాగా దగ్గరయ్యాడు కాబట్టి ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా అవసరం ఉంటే టక్కన ఎంఎస్ఆర్ గురుగారితోనే మాట్లాడతాం. తర్వాత లక్ష్మీ సారు, తర్వాత మాధవరావు సార్‌తో కూడా ఎక్కువగా మాట్లాడతాం. లైఫ్ లైన్‌తో కూడా. ఎందుకంటే లైఫ్ లైన్ కూడా నాకు బాగా సపోర్ట్‌గా, నాకంటే వేగంగా దూసుకెళ్తూ, నాకంటే మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నాడు కాబట్టి తీసుకోవచ్చు. లైఫ్ లైన్ మాట ఇనేదేంది, ఆయన చెప్తే నేను అనుకోవాల్సిన అవసరం లేదు. సార్ కూడా నాకు మాటలు చెప్తుంటాడు. ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అంటుంటాడు. నేను తీసుకుంటా. మెయిన్ గురుగారి మాటలు ఆ తర్వాత తీసుకుంటా. అట్లాగా గురుగారితో జర్నీ చేస్తున్నా కాబట్టి ఒక అప్లైన మాటలు తీసుకోండి. నంబర్ 3 ప్లస్ ఈ యొక్క వెస్టేజ్ సిస్టమ్‌లో ఈ యొక్క బిజినెస్‌లోకి చాలా మంది వస్తున్నారు సార్. ఫ్యామిలీలు వస్తుండి. కొంతమంది జెంట్స్ వస్తున్నారు. కొంతమంది లేడీస్ వస్తున్నారు. ఓకేనా? ఈ యొక్క సిస్టమ్‌లో ఎక్కువగా 60% లేడీస్ ఉన్నారు. ఇది గురుగారు చెప్పే ప్రతి మీటింగ్‌లో చెప్పే మాట. ఎక్కువగా లేడీస్ వస్తున్నారు. లేడీసే ఎక్కువగా వస్తున్నారు. జెంట్స్ కూడా వస్తున్నారు. కాకపోతే జెంట్స్ ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక డ్యూటీ, ఏదో ఒక జాబ్ చేస్తుంటారు కాబట్టి పూర్తిగా టక్కన మానేసి రారు. ఈళ్ళేందంటే హౌస్ వైఫ్‌లుగా చాలా మంది ఖాళీగా ఉంటారు కాబట్టి 100, 500, 1000, 2000 ఎంత కావాలన్నా సరే, ఏది కావాలన్నా సరే, జాకెట్ కావాలన్నా, బొట్టు బిల్ల కావాలన్నా, చీర కావాలన్నా ప్రతి ఒక్కటి మా ఆయన్ని అడగాలి సార్. పిల్లలకి చాక్లెట్ కొనియాలన్నా మా ఆయన్ని అడగాలి సార్. ఇదేదో బాగుంది, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అంటున్నారని ఒక 5,000 ఇచ్చినా చాలు, 10,000 ఇచ్చినా చాలు అని చెప్పి వచ్చి మీటింగ్‌లో కూర్చొని గురువుగారి మాటలకు విని ప్లస్ సక్సెస్ అయిన లీడర్స్ మాటలు విని వాళ్ళతో పాటు లేడీస్ కూడా చాలా మంది చేస్తున్నారు. వాళ్ళని చూసి నమ్మి ధైర్యం తెచ్చుకొని ఈరోజు పని చేస్తున్నారు. అలాంటి 60% లేడీస్ వస్తున్నారు. వాళ్ళందరినీ మన సొంత అక్కలాగా, చెల్లిలాగా, అమ్మలాగా భావించి ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ మంచిగా మనం సపోర్ట్ చేస్తే మార్క్స్ గ్యారంటీగా వచ్చుద్ది. ఇది నేను చెప్పేది కాదు. గురుగారు ఎప్పుడు ప్రతి మీటింగ్‌లో చెప్పేది కాబట్టి గురుగారు ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో లేడీస్‌కి, మహిళలకి ఎంత మంచి గౌరవం ఉందో మీరందరూ చూస్తూనే ఉంటది. ఆ గౌరవాన్ని మనం తీసుకుంటూ, ఇచ్చుకుంటూ, పుచ్చుకుంటూ ముందుకెళ్ళాలి సార్. ఇయన్నీ పాయింట్స్ చేసుకుంటూ పోతే డబ్బు, సిస్టము, టీము అన్నీ మనకొస్తానే ఉంటాయి. దానికి నేను తెలియగలనోడినా, కాదా, అది ఇది అని ఏమీ లేదు సార్. అట్లాంటి గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ ఇదొకటి. అయితే చాలా మంది ఈ యొక్క జూమ్‌లో బాగా చదువుకున్నోళ్ళున్నారు. బాగా డబ్బు సంపాదించినోళ్ళున్నారు. నాకంటే తెలియగలోళ్ళున్నారు. నాకంటే బాగా డబ్బుండేవాళ్ళున్నారు. నాకంటే ఎక్కువ చదువుకొని హై ప్రొఫెషన్‌లో ఉండేవాళ్ళు ఉన్నారు ఈ జూమ్‌లో. కానీ వాళ్ళందరూ కూడా జూమ్‌కొచ్చి వెస్టేజ్ సిస్టమ్‌లోకొచ్చారంటే వాళ్ళు చేస్తున్న వృత్తి, వాళ్ళు చేస్తున్న డ్యూటీకి, వాళ్ళున్న ప్రొఫెషన్ కంటే ఇది గొప్పదని భావిస్తేనే ఇక్కడ దాకా వస్తున్నారు. నేను సత్తెనపల్లికి ఒక గ్రేట్ లీడర్ సార్. మీ అందరికి తెలుసు. ఎస్‌టీఓ సార్. ఎస్‌టీఓ పోస్ట్ అంటే చాలా హై ప్రొఫెషనల్ పోస్ట్.
అసలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఆ ఆఫీస్కి వెళ్ళే అర్హత కూడా ఉండదు. వాళ్ళ మేడం పూర్ణిమ మేడం లాస్ట్ ఈ నెల రాత్రి నిన్నే డైరెక్టర్ అయ్యారు సార్. పూర్ణిమ మేడం వచ్చి సత్యనపల్లిలో కింద కూర్చొని మీటింగ్ వినింది సార్. 1,50,000 శాలరీ, అసలు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో హై ప్రొఫెషన్ పోస్టు, ఒక మంచి హై 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 ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్ ఇల్లు. మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్, మా మేడం ఇద్దరు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మేడం వచ్చి ఇంట్లోంచి బయటికి పోని మేడం వచ్చి సత్తినపల్లి మీటింగ్ రావడమే గ్రేట్ అయితే, మీటింగ్కి వచ్చి కుర్చీల్లో అందరూ కూర్చొని ఉంటే ఆమె కింద కూర్చునింది. నాకు చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం వేసింది. చాలా హ్యాపీ కూడా అనిపించింది. అంత గొప్ప వ్యక్తులు కూడా వచ్చి సిస్టమ్ కనెక్ట్ అవుతున్నారంటే ఈ వెస్టేజ్ సిస్టమ్ ఎంత గొప్పదో ముందు అర్థం మనం చేసుకోవాలా. మనం అర్థం చేసుకోకుండా ఎవరు వినట్లేదు, ఎవరు రావట్లేదు, ఎవరు నా మాటలు వినట్లేదు అని చాలా మంది వేరే వాళ్ళ మీద నిందలేస్తారు. ముందు మనం అర్థం చేసుకోవాలి ఇది ఎంత గొప్పది, ఈ గొప్పతనం ఏంది, ప్లస్ మనం నేర్చుకొని మనం పాటిస్తూ ముందుకెళ్ళాలి. కానీ గొప్పదని తెలిసినప్పుడు ఎక్కడికైనా పోవాలా, ఏమైనా చేయాలని మనం అనుకోవాలా. ఏం లేకుండా వేరే వాళ్ళ మీద నిందలేస్తారు. వాళ్ళు రాలేదు సార్, వీళ్ళు రాలేదు సార్, వాళ్ళు వినలేదు సార్, ఆయన్నేం సార్ నేను పిలిచేది 10 సార్లు, ఈయనేది నేను పిలిచేది, వాళ్ళ కాడికి నేను పోయేది అనుకుంటాం. నేను కూడా ఫస్ట్ లో అనుకున్నానే సార్. చూడండి సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా భార్య నా పిల్లల కోసం 1కి 4 సార్లు అడిగితే తప్పేముంది సార్? నాకు ₹1,00,000 కావాలంటే 10 మందిని అడిగితే ఈకపోతే 15 మందిని అడగాల. 15 మందిని అడిగినా ఈకపోతే 20 మందిని అడిగి ఆ ₹1,00,000 తెచ్చుకుంటే నా కుటుంబం గడుస్తుంది. ₹1,00,000 కోసం ఇంత మందిని మనం బతిలాడుతున్నామే. కానీ ఇక్కడ లక్షలుండయి, కోట్లుండయి. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం కోసం రాబోయే రోజుల్లో ఫుల్ సెక్యూరిటీ డబ్బు ఉందన్నప్పుడు 1కి 2, 3 సార్లు అడిగితే తప్పేముంది సార్? ఇక్కడ ఏమైనా మోసం ఏమైనా ఉందా? మోసమే లేదు కదా. 4 సార్లు కాబట్టి 10 సార్లు అడుగుదాం. మన స్థాయి ఉంది సార్. ఒక పెద్ద రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక మంత్రి స్థాయి, ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ప్రధానమంత్రి స్థాయి జాబులు చేసి, పోస్టులు చేసి 5 సంవత్సరాలు హోదా అనుభవించిన వ్యక్తులు కూడా మళ్ళా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కి అంత పెద్ద స్థాయి, అంత కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఊరు వాడ ఇల్లు తిరిగి తిరిగి కాళ్ళు గడ్డాలు పట్టుకొని నాకు ఓటేయండి అమ్మా, నాకు ఓటేయండి అమ్మా అని ఎప్పుడు ఇంట్లో నుంచి రాని భార్యల్ని, పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్నారు సార్ 100 రోజుల పాటు. గెలిస్తే 5 సంవత్సరాలు రాజులాగా ఎలగడం కోసం. అంతేనా, ఇంకేమైనా కాదా? ఒక 5 సంవత్సరాల కోసం అంత పెద్ద స్థాయి కోటీశ్వర్లు దిగొచ్చి కాళ్ళు ఏళ్ళ పట్టుకుంటుంటే, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం కోసం నేను వెళ్ళి ఒక మంచి పనిని 10 మందికి 10 సార్లు చెప్పడం తప్పేమైనా ఉందా సార్? తప్పు ఏమి లేదని భావించిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. తప్పని భావించిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది అందరూ వెస్టేజ్ చేయాలని రూల్ ఏం లేదు సార్. వెస్టేజ్కి వచ్చారు, పని చేస్తున్నారు. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చేస్తే సక్సెస్ వచ్చుద్ది. ఏం చేయకుండా సక్సెస్ రావాలంటే రాదు సార్. కష్టాలు, కన్నీళ్లు, బాధలు ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి ఉంటాయి. అవన్నీ దిగమింగుకొని ఎవరైతే ఎదిరించి పోరాడతారో వాళ్ళే సక్సెస్ లీడర్. కొంతమందికి స్ఫూర్తినిస్తారు. అది దీంట్లో వెస్టేజ్ నాకు బాగా నచ్చింది సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు నేను కష్టపడుతున్నాను, నాతో పాటు చాలా మంది కష్టపడుతున్నారు. అందులో గ్రేట్ లీడర్స్. ఇంట్లో 2 జాబులని కూడా వెస్టేజ్ని పణంగా పెట్టి సొంత ఇల్లు, కారు, పిల్లలు హై ప్రొఫెషన్ లో ఉండి కూడా ఈరోజు వెస్టేజ్ చేస్తున్నారు సార్ రామారావు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ రామారావు సార్ని చూస్తే. అసలు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. చిన్న పిల్లలలాగా ప్లస్ మా సలహాలు కూడా తీసుకుంటారు. మీరే మాకు చెప్పండి సార్ అంటే, కాదు మాకంటే మీరు దీంట్లో పెద్ద స్థాయిలో ఉన్నారు, మీరే చెప్పాలి సార్ రామారావు సార్ అంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగా ఒక ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈరోజు మన అందరికి 1వ తారీఖు అందరికీ గుర్తుంటుంది సార్, జీతాలు తీసుకునే ప్రతి ఒక్కరికి. అట్లాగే ఆ 1వ తారీఖు వచ్చుద్దే గాని మళ్ళా ఆ జీతం పడుద్దే గాని ఎటుబాటు కూడా అలాంటి జీతాలు ఇచ్చే ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్, విజయలక్ష్మి మేడం. మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం సార్. చాలా చాలా వాళ్ళ మేడం కనీసం మాట్లాడడానికి కూడా భయపడే మేడం ఈ రోజు బయటకు వచ్చి సార్ లేకపోయినా ఫీల్డ్ వర్క్ చేసి మీటింగ్ లో కూర్చోబెడుతుంది జనాల్ని. అందరూ డబ్బు కోసం రాలేదు సార్, దీంట్లో గొప్పతనం కోసం వచ్చారని నేను భావిస్తున్నా. అట్లాగే ఒక హైకోర్టు గెజిటెడ్ ఆఫీసర్ మిసెస్ నిర్మలా మేడం, ఒక మండలాధికారి వెంకటేశ్వరరావు సారు, ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసి సురేష్ సారు, సుజాత మేడం, అలాంటి గొప్ప హై ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు వెస్టేజ్కి వస్తున్నారంటే. అట్లాగే మన భాషా సార్ 4-5 ఇల్లులు గుంటూరులో 4-5 కోట్లు
ఇదివరకు కోటి అంటే నవ్వుకునే వాళ్ళం, చలి కోటి అనుకునే వాళ్ళం. అలాంటిది 4-5 కోట్ల ఆస్తి, ఇల్లులు ఉండి కూడా చదువుకొని నెలకి లక్షల్లో సంపాదించే వ్యక్తి కూడా ఈరోజు వెస్టేలియాకి వచ్చి మాతో కలిసి మమ్మల్ని పెద్ద స్థాయిలో గౌరవిస్తున్నాడు. వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా చిన్నోళ్ళం. అట్లాగే మా స్టార్టింగ్ లో మాకు సొంత అక్కలాగా భావించి విజయలక్ష్మి అక్క ఈరోజు గుంటూరులో వాళ్ళ పిల్లలు యూకోలో సెటిల్ అయిపోయి ఉన్నారు. కానీ బిజినెస్సే కాదు సార్, డబ్బే అవసరం లేదు, నాకు సిస్టమ్ బాగా నచ్చిందని సొంత తమ్ముళ్ళలాగా నన్ను భావించి ఫోన్ చేస్తే, వాస్తవంగా అయితే వెస్టేజ్లో లేడీస్ అందరినీ మేడం అంటాం మనం, జెంట్స్ అయితే సార్ అంటాం. కానీ ఫోన్ చేయగానే సొంత అక్క అంట నేను. అంటే మనస్ఫూర్తిగా నాకు చాలా సపోర్ట్ గా, మా అందరికి బాగా సపోర్ట్ గా ఉండి, మా రిలేషనే మా ఊరు పక్కనే వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత పరిచయం అయింది. చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ మేడం. అట్లాగే మరో గ్రేట్ లీడర్ సార్ ఈరోజు అశోక్ సార్ ద్వారా కావల్లో వంటింటికే 4 గోడల మధ్య ఉన్న వంటింటికే పరిమితమైన ఆడబిడ్డలు ఈరోజు దేశానికి 4 దిక్కుల మధ్య ఉన్న దేశానికి ఒక పెద్ద స్థాయిలాగా ఒక ఫేమ్ నేమ్ కోసం ఈ రోజు వాళ్ళు కష్టపడుతుంటే 2 రాష్ట్రాల్లో పేరు వచ్చింది. శేషమ్మ మేడం ద్వారా సుమలత మేడం, పార్వతి మేడం, పద్మ మేడం, సుకన్య మేడం, విజయలక్ష్మి మేడం, మైథిలి మేడం, పద్మజ మేడం, మనోజ మేడం, వరలక్ష్మి మేడం, సౌజన్య మేడం, అట్లాగే 2 జాబులు హై ప్రొఫెషన్ గీతా మేడం కూడా చాలా చాలా లేడీస్ నేను ఒక్కనే వెళ్ళడం కాదు, మా మేడం తీసుకెళ్ళాం, గురువు గారిని కూడా తీసుకెళ్ళా ఇంటికి. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి ధైర్యం చెప్పి మాటలు చెప్పి చిన్నగా ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ వాళ్ళందరూ ఇల్లు ఉంది, డబ్బు ఉంది, సారులు మంచి సంపాదిస్తున్నారు, అయినా సరే వెస్టేజ్ అంటే పిచ్చి అలాగా కష్టపడి పని చేస్తున్నారు సార్. గ్రేట్ లీడర్ అశోక్ సారు. నేను ఈ రోజు కావాలంత పెద్ద టీం తయారైందంటే వాళ్ళ మేడం హై స్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్, 1,40,000 శాలరీ, సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, నన్ను సొంత వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళలాగా భావించి నేను గుంటూరులో బయలుదేరితే కావాలొచ్చేసరికి టిఫిన్ చేసి వేడి వేడిగా రెడీ చేసి పెడతారు. ఎందుకు మేడం మీరు స్కూల్కి వెళ్ళాలా, మీకు చాలా బాధ్యత ఉందంటే ఏముందిలే సార్ అని. ఈరోజు వాళ్ళందరూ ఉండడం వల్ల నాకు ఈ పేరు వచ్చింది సార్. అట్లా ఒక లైన్ లో మాధవరావు సారు ప్లస్ వీళ్ళందరూ సార్, విన్నీ మేడం ద్వారా సున్నిపేంటలో కూడా అందరూ గవర్నమెంట్ జాబులే, మధు సారు, భాస్కర్ సారు, అసలు ప్రభావతి మేడం అలాంటి గ్రేట్ లీడర్స్ వచ్చారు సార్. అదంతా ఒకరి ద్వారా గొప్పతనం. అలాగే గుంటూరులో మన ఆర్కే సారు 108 మాధవ్ చాలా సార్లు, ఒక 2-3 నెలలు సార్కి బిజినెస్ అర్థం కాదు, ఏదో ఎట్లాగో చేస్తున్నాడు. మీటింగ్కి వస్తూ బిజినెస్ కనెక్ట్ అయ్యి ఈ రోజు వెస్టేజ్ సిస్టమ్ లో ఏం చేస్తే టీం వస్తుంది, ఏం చేస్తే పాయింట్లు వస్తాయి అని చెప్పి అద్భుతంగా చేస్తున్నారు సార్. 2 LOBలు గోల్డ్ డైరెక్టర్, అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకే, అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా మంది హార్డ్ వర్క్ చేయకుండా ఏదో మాటలు చెప్తే బిజినెస్ వస్తుందంటే రాస్తారు. హార్డ్ వర్క్ ఇది, హార్డ్ వర్క్ తర్వాతే స్మార్ట్ వర్క్. ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. నేనేదో మీకన్నా తురుము తోపు కాదు సార్. సిస్టమ్ లో మీకంటే ముందు వచ్చి కష్టపడి చేస్తూ ఇక్కడ దాకా వచ్చా కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇది చేస్తే వచ్చానని మీకు చెప్తున్నా. ఓకే సార్. ఒక లైన్ మాధవరావు సారు, గుంటూరులో పెద్ద టీం తయారైంది, 90,000 పాయింట్లు అంటే ఆషామాషి కాదు సార్. 2వ లైన్ కావలి ద్వారా అశోక్ సారు, కెమిస్ట్రీ సార్ ద్వారా లేడీస్ లో చాలా మంది వచ్చి ఒక మంచి స్థాయిలో బాగా కష్టపడి పని చేస్తున్నారు. అతి తక్కువ టైంలోనే చాకిచర్ల 5 కిలోమీటర్ దూరం ఉంటుంది మైథిలి మేడం అని. అసలు ఆ మేడం ఇల్లు ఉంది, పొలం ఉంది, అసలు ఇంకా ఫుల్ ఆర్థికంగా అన్ని ఉండి కూడా వెస్టేజ్ సిస్టానికి ఎలా పనిచేయాలో, ఒక వ్యక్తి జాబ్కి ఉదయాన్ని వెళ్ళి తంబేసి డ్యూటీ దిగి సాయంత్రానికి ఎలా వస్తారు, అట్లాగే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫీల్డ్కి వెళ్తున్నారు సార్ వాళ్ళు. ద్వారా అందరూ ఒకరి ద్వారా. అట్లాగే నిర్మలా మేడం ఇక్కడ నల్లపాడులో ఉంటుంది సార్. మేము నిర్మలా మేడం చాలా విచిత్రంగా పరిచయం. చాలా మందికి ముక్కు ముఖం తెలియని వస్తారు అనుకుంటారు సార్. వేరే బ్యాంకు ద్వారా ఫోన్ చేస్తే కనెక్ట్ అయింది మేడం. ఎలాంటి రిలేషన్ లేదు, పరిచయం లేదు, ఏం లేదు సార్. ఫోన్ చేసి ఏదేదో చెప్పబోతే వెళ్ళలేదు మేడం. నేను ఒక మాట అడిగాను, మీకు డబ్బు కావాలా వద్దా అన్న. డబ్బు ఎవరు వద్దంటారు సార్ అనింది అంతే. అయితే 10 నిమిషాలు టైం ఇవ్వండి, మీ ఇంటికి నేను వస్తాను మేడం తీసుకొని ఇంటికి వెళ్తే చాలా బాగా గౌరవంగా, హైకోర్టు గెజిటెడ్ ఆఫీసర్ భార్య, ఫ్యామిలీ అంటే చాలా భయం వేస్తుంది మనకి. అంటే చాలా బాగా సొంత మన ఇంట్లో లాగా, వాళ్ళకి రక్త సంబంధం లాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాట్లాడింది. ఈ రోజు బాగా కనెక్ట్ అయితే, ఒక రోజు కనెక్ట్ అయ్యగలిస్తారు. రోజు మేము ఇద్దరం బండి వేసుకుని తిరిగి వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఆ మేడం ద్వారా జ్యోతి మేడం వచ్చింది. ఈ నెల డైరెక్టర్ కాబోతుంది అనుకుంటున్నాం. ఆ మేడం ద్వారా, నిర్మలా మేడం ద్వారా గట్టిగా పట్టుకునింది. ఫస్ట్ మీటింగ్ బూట్ క్యాంప్ వచ్చింది, కనెక్ట్ అయింది. ప్రయత్నం చేస్తూ ఉంటే దుర్గా మేడం వాళ్ళ ఫ్రెండ్, సత్యనపల్లి ఉంటారు, అచ్చంపేట ఏపీఓ గారు, వెంకటేశ్వరరావు సార్, వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 3 ఒక వెలిగింది. అట్లాగే మన
క్రియేటర్ శేషరావు సారు, రామకృష్ణ సారు, లతా శ్రీనివాసరావు మేడం, వాళ్ళ మామయ్య గారు ఆర్ఎంపీ డాక్టర్, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తూ వెస్టేజ్ ని ఒక కొత్త వ్యక్తి ఎలా చేస్తారో అలా చేస్తున్నారు సార్. కోటి రామూర్తి సారు నిన్నే సిల్వర్ డైరెక్టర్ సన్మానం చేసాం. లోక్నాథ్ సార్ వచ్చింది నెల 2 నెలలు సార్. వెస్టేజ్ సిస్టానికి కనెక్ట్ అయ్యి ఎలా చేస్తే టీం వచ్చుద్ది, మనం ఏం చేయాలని చెప్పి ఎలా కూడా రోజు డైలీ డోర్ టు డోర్ పర్సన్ టు పర్సన్ కలుస్తూ ఈరోజు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఒక పేరు చెప్పలేదని కానీ ఎవరు ఏమనుకోవచ్చు సార్, ఎందుకంటే ఇంత మందిలో కొంతమంది పేరు మిస్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి 4వ లెగ్ సార్. నాకు లక్ష్మీ మేడం అని గుంటూరులో ఉండే 2 కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కూడా కలిసి బాగా పనిచేస్తున్నారు. మేడం లెగ్ డైరెక్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు ఈ 1,72,000 వచ్చినాయి అంటే నా ఒక్కరి కష్టం కాదు, కొంచెం నాది, ఎక్కువగా ఎంఎస్ఆర్ గురు గారు అప్లైన్ సపోర్ట్, టోటల్ లైఫ్ లైన్ లేదు సార్. కారణం ఇది. లైఫ్ లైన్ ఉంటే మనం బలంగా ఉంటాము. లైఫ్ లైన్ తో మనం కలిసిమెలిసి పని చేసుకుంటూ నేర్చుకుని నేర్పిస్తూ పోవాలి మనం. ఓకేనా సార్? అట్లాగా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను మీకు క్లియర్ గా క్లారిటీగా క్లోజ్ చేస్తాను సార్. ఈ జూమ్ లో ఉండే వాళ్ళందరికీ, సిస్టమ్ లో వచ్చిన వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను సార్. నేను జాయిన్ అయినాను సార్. నేను కష్టపడితే మా ఆఫ్లైన్ కి డబ్బులు వస్తుండే. లేదు సార్, నేను ముందు జాయిన్ అయినాను, నా కిందోళ్ళు నా తర్వాత జాయిన్ అయ్యారు, నాకంటే చెక్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఇదేం సార్ బాగలేదు సార్ అని కొంతమంది మైనస్ అనుమానంతో వెనక్కి వెళ్తున్నారు సార్. వాళ్ళందరికీ క్లారిటీగా నేను క్లియర్ గా చెప్తున్నాను సార్. మా అప్లైనర్ లక్ష్మీ సారు, ఆయన అప్లైనర్ నర్సయ్య సారు, ఆ పైన అప్లైనర్ రామాంజీ సారు, నా లైఫ్ లైన్ లో మాధవనాయుడు సార్. అంటే మీ 5 ఎందుకు తీసుకున్నానంటే మీకు క్లియర్ గా ఉండడం కోసం. రామాంజీ సార్ అందరికంటే ముందు జాయిన్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత నర్సయ్య సార్ జాయిన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మీ సార్ జాయిన్ అయ్యారు. కొన్ని నెలల తర్వాత తిరుమలరావు సార్ నేను జాయిన్ అయినాను. కొన్ని నెలల తర్వాత మా లైఫ్ లైనర్ మాధవనాయుడు సార్ జాయిన్ అయ్యారు. చూడండి, 5 జాయిన్ అయ్యారు కదా. కానీ అందరికంటే ముందు జాయిన్ అయిన మన రామాంజీ సార్కి 1,18,000 పాజిటివ్ తీసుకోండి సార్, వద్దు. చాలా రోజుల తర్వాత జాయిన్ అయిన లక్ష్మీ సార్కి 1,53,000. చాలా రోజుల తర్వాత జాయిన్ అయిన తిరుమలరావు సార్ కంటే నాకు 1,72,000. నా తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత జాయిన్ అయిన మాధవనాయుడు సార్కి 1,37,000. ఎవరికి డబ్బు ఉంది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, కిందోళ్ళు జాయిన్ అయితే పైనోళ్ళకి వచ్చినాయా, పైనోళ్ళు జాయిన్ అయితే కిందోళ్ళకి వచ్చినాయా, క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడు జాయిన్ అయ్యాను కాదు, నేను చేస్తే పైనోళ్ళకి వచ్చిందా, పైనోళ్ళు చేస్తే నాకు వచ్చిందని కాదు. ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత డబ్బు వస్తుంది. ఈ సిస్టమ్ అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ అది మోసము, ఫ్రాడ్ అని చెప్పి ఆగిపోతున్నారు. అలా వద్దు. చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంది. ఎవరు ఎంత కష్టపడితే అంత డబ్బు ఉంది. మెయిన్ పాయింట్ నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, న్యాయం ఈ పాటిస్తేనే వెస్టేజ్ సిస్టమ్ లో గెలుస్తారు. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నా సార్. కురుక్షేత్ర మహాసంగ్రామం, మహాభారతం అందరికీ తెలుసు. ఒక పక్క పాండవులు, ఒక పక్క కౌరవులు. పాండవులతో పోల్చుకుంటే కౌరవులు కూడా సమజీవులు. వాళ్ళని డైరెక్ట్ గా ఓడించడం అంత ఆషామాషి కాదు. అలాంటిది వాళ్ళు ఓడిపోవడానికి, పాండవులు గెలవడానికి, కౌరవులు చనిపోవడానికి, పాండవులు బతకడానికి ఒకటే ఒక కారణం, ధర్మం. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, న్యాయం పాండవుల వైపు ఉన్నాయి. ఆ ధర్మమే వాళ్ళని గెలిపించింది. మీరు కూడా సత్యం, ధర్మం, నీతి, నిజాయితీగా మీరు పని చేసుకుంటూ వెస్టేజ్ చేసుకుంటారా, పూర్తిగా పని మానేసి వెస్టేజ్ చేస్తారా మీ ఇష్టం. ఎంత కష్టపడినా ఫలితం వచ్చుద్దో రాదో నాకు తెలియదు, కానీ ఆ కష్టంతో పాటు ధర్మం వైపు ఉంటే 100% గా మీరు సక్సెస్ అవుతారు. రాబోయే రోజుల్లో మీ పేరుని కొన్ని వందల వేల మంది చెప్పుకుంటారు. చాలా మంది మీటింగ్కి వస్తారు, టయానికి రారు. సరే వస్తారు, బయట కూర్చొని తిరుగుతుంటారు. ఏం ఉపయోగం చెప్పండి? నేను టయానికి వెళ్ళా, టయానికి ముందు కూర్చున్నా, నాకంటే చిన్నవాళ్ళు మాట్లాడినా చప్పట్లు కొట్టా, నాకంటే పెద్దవాళ్ళు మాట్లాడినా చప్పట్లు కొట్టా. లీడర్స్, నాకంటే చిన్నవాళ్ళు మాట్లాడినా చప్పట్లు కొట్టా, నాకంటే పెద్దవాళ్ళు మాట్లాడినా చప్పట్లు కొట్టా, నాకంటే చిన్నవాళ్ళు మాట్లాడినా పెద్దవాళ్ళు మాట్లాడినా విన్నా నేను. అందుకే ఈ రోజు నేను డయాస్ మీద కొడుతుంటే చప్పట్లు కొడుతున్నారు, నేను మాట్లాడుతుంటే వింటున్నారు. అర్థం చేసుకోండి. మనం చేస్తే మనకు చేస్తారు. ఏమి లేకుండా నాకెందుకు అనుకుంటే రేపు మనల్ని కూడా నాకెందుకు అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఓకే సార్, ఫైనల్ గా వెస్టేజ్ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్ బిజినెస్.
డోర్ టు డోర్ బిజినెస్, పర్సన్ టు పర్సన్ బిజినెస్, ఒకటికి 10 సార్లు పదివేలాడే బిజినెస్. నీ క్వాలిఫికేషన్, చదువు, డబ్బు, తెలివితేటలు ఏం అవసరం లే. డోర్ టు డోర్ బిజినెస్, పర్సన్ టు పర్సన్ బిజినెస్, ఒకటికి 10 సార్లు బతివిలాడే బిజినెస్. ఈ 3 నేర్చుకుంటే మీకు ఏం అవసరం లే. క్వాలిఫికేషన్, డబ్బు, చదువు, తెలివితేటలు ఏం అవసరం లే. ఈ 3 నేర్చుకోండి, జనాల్లోకి వెళ్ళండి. మీరు కావాలని మొత్తం కోరుకుంటారు. కోరిక, తీరిక, ఓపిక ఈ 3 ఉంటే సక్సెస్ అవుతాం. కోరికలు ప్రతి ఒక్క మానవుడికి ఉంటది, కానీ తీరిక ఉండదు. తీరిక చేసుకున్నోళ్ళు ఇంకొంచెం ముందుకు వస్తారు. కొంచెం ఓపిక పట్టాలి. ఈ సిస్టంలో ఓపిక ఉండాలి. పోంగానే డబ్బు వచ్చేది కూలి జీతం, కానీ దీంట్లో పోంగానే డబ్బు రాదు. ఫ్యూచర్ లో డబ్బు వచ్చింది కాబట్టి ఒక మామిడి పంట లాంటిది వెస్టేజ్ బిజినెస్. ఒక 3-4 సంవత్సరాలు పెట్టుబడి పెడతానే ఉంటాం, ఒక్క రూపాయి కూడా రాదు. తర్వాత చెట్టు కింద మంచం వేసి కూర్చున్నా తరతరాలు కూడా డబ్బు వచ్చుద్ది. అదే బిజినెస్ సార్. అవన్నీ ఆలోచన చేసుకొని బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళైనా సరే, రావాలైన వాళ్ళు సరే, ఇవన్నీ ఆలోచన చేసుకొని దిగండి. రాబోయే రోజుల్లో మీకు ఏం కావాలో, డబ్బు ఉంది, కారు ఉంది, విమానాలు ఎక్కొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, ఇవన్నీ అనుభవిస్తున్నారు. మనం రాబోయే రోజులు అనుభవిస్తాం. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా జరుగుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది, ఏమనుకోకుండా. 7 కాబట్టి ప్లీజ్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ లక్ష్మీ సార్, విజయ్ సార్, ఆర్మీ శివ సార్, ప్రసాద్ సార్, రామారావు సార్, శివరామ్ సార్, అట్లాగే గోపాల్ సార్. ఈ జూమ్ ని అద్భుతంగా నడుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఎవరి పేరన్నా మిస్ అయ్యన్నా, అప్లైన్ లైఫ్ లైన్ కూడా సారీ చెప్తున్నా. గుర్తు రాకపోవచ్చు, వచ్చినా రాకపోయినా అప్లైన్లకి లైఫ్ లైన్ మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటది. ఆ గౌరవంతో పాటే మనం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అందరూ కూడా ఈ యొక్క వాయిస్ ని పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ తీసుకోవద్దు. ఏదన్నా మిస్ అయి ఉంటే ఈసారి మీటింగ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. లీడర్స్ గమనించండి, తిరుమలరావు సార్ యొక్క ఇంటెన్షన్ మీరు గమనించారు. మనం ఎప్పుడు చేరామనేది కాదు, మన సిస్టానికి నిలబడి ఉంటే మన అప్లైనర్ని మించి మనం చెక్కు తీసుకోవచ్చు. ఒక నెలలో మాధవనాయుడు సార్ మేమున్న 5 మందిని, మా నలుగురిని క్రాస్ చేసి కూడా చెక్కు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మాట నేను చాలా గర్వంగా ఎందుకు చెప్తున్నట్టే, చాలా మంది సిగ్గుపడతారు అనమాట. ఎందుకంటే తన లైఫ్ లైన్ తనకన్నా ఎక్కువ తీసుకుంటే ఉక్రోషం పోసి అతనికి తర్వాత నెలలో ఫీల్డ్కి పోకుండా అతన్ని గందరగోళం చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ లైన్ ఎదుగుతున్నారంటే మనం 3 తరాలకి ఖజానా రెడీ అవుతా ఉంది. మనం 3 తరాలకి ఖజానా రెడీ అవుతుంది. లీడర్స్ గమనించండి, ఎప్పుడైనా మన లైఫ్ లైన్ ఎంత ఎదిగితే అంత హ్యాపీగా ఫీల్ అవడం నేర్చుకుంటే మనకు కూడా దేవుడు ఏదో ఒక లైన్ ఇచ్చి మనల్ని పుష్ చేస్తారు. అలా ఎప్పుడు రామాంజన్ సార్ చేస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత కూడా రామాంజన్ సార్ కూడా ₹1,00,000 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక 4-5 ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇంకా యాండ్రేజ్ ఆపండి సార్, ఇంకా ఈ సాయంత్రం దాకా ఉంటుంది ఫీడ్బ్యాక్. మనం కొంచెం ఏంటంటే ఫీడ్బ్యాక్ కూడా నేను చెప్తాను, ఫీడ్బ్యాక్లు ఎవరు ఇద్దు సార్, మీరు భలే చెప్పారు, మీరు సూపర్, తోపు, తురుము, తుపాకి ఇవన్నీ కాకుండా మీకు ఏంది ఈ రోజు సార్ చెప్పిన దాన్ని బట్టి మీకు ఏ పాయింట్ నచ్చింది, మీరు రేపటి నుంచి ఏ పాయింట్ అమలు చేసి రానున్న సంవత్సరంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, అదొక్కటే చెప్పాలి సార్. రమేష్ హాస్పిటల్, రమేష్ హాస్పిటల్ ఉంది, అడ్మిట్ చేసుకోండి సార్. నెక్స్ట్ సామిరెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి సార్. విజయ్ సార్ అడ్మిట్ అవుతుంది కదా. విజయ్ సార్, విజయ్ సార్, గుడ్ మార్నింగ్. మేడం సామిరెడ్డి గారు, మేడం గారు అన్మిట్ అవుతుంది సార్. ఓకే మేడం, ఓకే. సామిరెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి అయ్యా, స్పీడ్ గా. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. స్పీడ్ గా మాట్లాడండి సార్, టైం లేదు మనకి. గుడ్ మార్నింగ్ సార్, తిరుమలరావు గారు బాగా చెప్పారండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎంపీ రాణి మేడం, ఏ పాయింట్ కరెక్ట్ అయింది ఒకటే పాయింట్ సూట్ గా చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉదయాన్నే మీ వాయిస్ వింటే జోస్ వచ్చింది మేడం మాకు. థ్యాంక్ యూ సార్. మీ మైండ్ సెట్ మార్చుకొని అందరికీ డబ్బులు ఇప్పించాలని మీరు ఎలా ఒక కంకణం కట్టుకొని ఈ ఖజానాలో తీసుకుంటున్నారో మేము కూడా అలాగా తీసుకోవాలని అసలు చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. ఈ వెస్టేజ్ వృక్షం కింద మేమున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సార్లందరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఇంకా గట్టిగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి మేడం. శివశంకర్రావు గారు అడ్మిట్ చేసుకోండి, 786. సార్ గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. 104 లో గ్రేట్ లీడర్ గా మీరు ఉన్నారు, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి సార్, స్పీడ్ గా.
సార్ ఈరోజు వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు తిరుమలరావు సార్కి. చాలా హార్ట్ఫుల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ చెప్పిన పాయింట్స్ వైజ్ గా తీసుకుంటే ప్రతి ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయింది. ఇదని చెప్పడానికి చాలా లెంతీ ప్రాసెస్. చాలా చెప్పారు సార్ తన యొక్క అనుభవాలు, తను పడ్డ కృషి, పట్టుదల, సార్ చేసిన గోల్డ్, ఇంకా మంచిగా గోల్స్ రీచ్ అవ్వాలని సార్ ఏదైతే చెప్పినారో దాన్ని అన్నిటిని మేము రీచ్ అయ్యి వాటిని అడుగుజాల్లో నడుస్తామని యాజ్ ఏ గా మాకు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. చాలా దాన్ని ఫాలో అవుతూ నేను చాలా నేర్చుకోవాలని పట్టుదలతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్ తిరుమలరావు సార్, మీరు చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శివకుమారి మేడం గారు అడ్మిట్ చేసుకోండి అమ్మా, ఫాస్ట్ గా మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. తిరుమలరావు సార్. శివకుమారి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అప్లైన్ గౌరవించాలన్నారు సార్, అది చాలా బాగుంది. ఒక అదే రాజకీయ నాయకుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి 5 ఏళ్ళు కుర్చీలో కూర్చోడానికి ఇల్లు తిరుగుతాడన్నారు సార్. మనం కూడా 10 సార్లు అడిగితే తప్పే ఉందన్నారు సార్. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. మేము కూడా కష్టపడి మిమ్మల్ని ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంజమూరు నుంచి గ్రేట్ లీడర్ ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా జోస్తో ఉంటది. మాకు అసలు చాలా చాలా చక్కగా చెప్పారు. నాకైతే నచ్చిన పాయింట్ ఒకటే సార్, కుటుంబం కోసం అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి డబ్బులు కావాలంటే 1,00,000 అడుగుతాం. 1,00,000 అడిగేదానికి అంతమంది అడిగితే మన వెస్టీజ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. 10 మంది కాదు 20 మంది కుటుంబాలను కూడా బాగు చేస్తూ మనం డబ్బులు తీసుకుంటున్నాం కదా. ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయ్యింది సార్. నిజమే సార్, దీని గురించి ఖచ్చితంగా ఆడేడ చేస్తే అప్పు మళ్ళీ తిరిగి ఇవ్వాలి, దానికి ఎన్నో మాటలు ఉంటాయి. ఇక్కడ మాత్రం 10 మందికి మేలు చేసి మనకి డబ్బులు వస్తున్నాయి. చాలా బాగా నచ్చింది సార్ ఈ మాట. థ్యాంక్ యూ సార్. మీ యొక్క గోల్ మేము కూడా రీచ్ అవుతామని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య మేడం గారు అమ్మా, చైతన్య మేడం గారు అడ్మిట్ చేసుకోండి. నిర్మలా మేడం గారి టీం నుంచి అనుకుంటున్నా. అవును చైతన్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ సార్ కూడా మన ముఖ్యమంత్రి దగ్గరే సార్ కూడా మంచి పోస్టు. స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్, చాలా పెద్ద మా వారు సీఎం దగ్గర మీరు చేస్తారు, డిపిఓగా డోలాబాలా సార్ దగ్గర చేస్తారు. ఓకే ఓకే మేడం. చెప్పారు మేడం. మేడం నిర్మలా మేడం మేడం నిర్మలా మేడం టీము మా అప్లైనర్. ఆ మేడం చాలా జోష్ గా ఉంటారు. నాకు బాగా కనెక్ట్ అయ్యారు ఆ మేడము. ఏంటంటే హౌస్ వైఫ్లకి మనకేంటంటే మన చేతి మీద మనకి పాకెట్ మనీ లాగా మన చేతిలో డబ్బులు ఉండాలి, మనం కూడా కష్టపడాలి, ఇంట్లో ఉండకుండా నలుగురికి హెల్ప్ చేయాలన్న దాంట్లో నేను వచ్చాను. తిరుమలరావు సార్ అయితే అసలు లేడీస్ గురించి చాలా బాగా మాట్లాడతారు. హౌస్ వైఫ్లు ఎంత కష్టపడతారు, అమౌంట్ భర్తలు అడగకుండా మనమే సంపాదించాలని మోటివేషన్ బాగా ఇస్తారు సార్. ఈరోజు చాలా బాగా చెప్పారు తిరుమలరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళు రావడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వినీత మేడం గారు అడ్మిట్ చేసుకున్నామ్మా. వినీత మేడం గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎప్పుడు మీరు ఇలాగే జోస్ గా ఎనర్జీగా యాక్టివ్ గా ఉండాలి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది. రాజకీయ నాయకులు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. వాళ్ళు చేయగలంది మనం పిల్లల కోసం చేస్తే తప్పేంది. అది ఒకటి పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. తొందరలో ఇల్లు కారు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా రావాలి. మీరు కూడా పాల్గొనడానికి మీరు కూడా రావాలా? ఖచ్చితంగా వస్తాను సార్. మా సార్ వద్దన్నా నేను ఖచ్చితంగా వస్తాను సార్ మీకోసం. మీరు నాకు అన్న లాంటి వాళ్ళు సార్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు సొంతంగా అన్న ఉన్నా గానీ మీలాగా సపోర్ట్ చేయరేమో సార్, అంత బాగా చేస్తారు మీరు. స్టేజ్ గొప్పతనం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వినీత మేడం. మీ వాయిస్ తోనే నిద్రలేస్తుంది ఆర్మీ టీము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శ్యామల మేడం గారు ఫ్రమ్ గూడూరు నుంచి అమ్మా అన్మిట్ చేసుకోండి. శ్యామల మేడం.
మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఫాస్ట్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మాట్లాడండి మేడం. సార్ మీరు చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయింది. వెస్టేజ్ కోసం పెట్టిన ఖర్చు, వెస్టేజ్ కోసం పెట్టిన కాలం వృధా కాదు అన్నారు సార్. ఇచ్చిన ధైర్యంతో మేము బాగా దీంట్లో చేయాలని నిలబడాలనేసి పట్టుదల పట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు ఈ నెలలో బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తారు డిసెంబర్ నెలలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మునిస్వామిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ తిరుమల సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అనేది అంటారు కానీ వెస్టేజీలో పెట్టిన ఖర్చు మనకు వృధా కాదు సార్. ఇందులో మనం ఏంటంటే ఇప్పుడు మనం వ్యాపారం చేయాలంటే ఖర్చు పెట్టకుండా మనకు రాదు. ఎంత ఖర్చు పెడతాం వ్యాపారం చేయాలన్నా, ఇంకా మనం పంట పెట్టాలన్నా ఖర్చు పెడతాం. 3 నెలలు ఖర్చు పెట్టుకుంటే మనకు వస్తుంది సార్, రాదు కదా. అవును సార్. 3 నెలలు కష్టపడతాం కదా, అది మనకు వెస్టేజీలో పెట్టుకుంటే మనకేం వృధా కాదు కదా. మనం ఎంత ఖర్చు పెట్టుకుంటాం అంత సక్సెస్ అవ్వగలుగుతాం సార్. ఇదే సార్ నాకు నచ్చిన పాయింట్. ఇంకా అప్లైమెంట్లో ఉండాలని అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తక్కువ ఉంది సార్, చాలా మంది ఉన్నారు. టైం లేదు సార్, ప్లీజ్ అందరూ కూడా 1 minute లో క్లోజ్ చేయండి సార్. మారుతి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ శివ సార్ గుడ్ మార్నింగ్. అలాగే లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. తిరుమల సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మారుతి సార్. సార్ నాకు నచ్చిన పాయింట్లు ఏంటంటే పోస్ట్ 1 వచ్చేసరికి టైం సెన్స్ సార్, తర్వాత రెస్పెక్ట్ అప్లైనర్స్, తర్వాత లేడీస్ ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలి లేడీస్కి, తర్వాత ఇన్స్పిరేషన్ గ్రేట్ లీడర్స్ తీసుకోవాలి సార్. అలాగే తీసుకున్నట్లయితే నా ఇన్స్పిరేషన్ వచ్చేసరికి గ్రేట్ తిరుమల సార్. ఎందుకంటే 2002 నుంచి సార్ స్టార్ట్ చేసి 2021 దాకా చేస్తే సార్కి 19 సంవత్సరాలు కష్టపడితే శాలరీ వచ్చింది 30,000. 2021 నుంచి 2025 దాకా 4 సంవత్సరాలు కష్టపడితే 1,72,000 తీసుకున్న గ్రేట్ లీడర్ మాకు. మీకు ఇన్స్పిరేషన్, చాలా ఇన్స్పిరేషన్ సార్ మాకు. మిమ్మల్ని చూసి మేము ఇంకొక మెట్టెక్కుతామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ సార్కి మా థ్యాంక్ యూ సార్. తిరుమల సార్ గ్రేట్ సెక్షన్ ఇచ్చారు, 100% సార్ జెన్యూన్ సార్. మీరు సత్తెనపల్లి టీం నుంచి యూత్ ఐకాన్ గా మారబోతున్నారు. మారుతి సార్ మీ గురించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుభాష్ని మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, పంచాయతీ సెక్రటరీ గారు, న్యూమూర్ టీం, న్యూమూర్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కృష్ణార్జునులు ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు మమ్మల్ని కృష్ణార్జునులు లాగే నడిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే మాకు చాలా జోష్ వస్తుంది సార్ ఇద్దరిని చూస్తే. థ్యాంక్ యూ మేడం. తిరుమల రావు సార్ చెప్పిన వాటిల్లో మనం ఒక కాయిన్ వేస్తే బొమ్మ బొరుసు పడుతుంది చెప్పలేం, కానీ 50 కాయిన్లు వేస్తే కన్ఫామ్ ఒక 4 బొమ్మలు పడతాయి అనేది బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మేడం. నీతి నిజాయితీ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను వచ్చింది అందుకు. ఇందులో నీతిగా మనం నలుగురికి సహాయం చేయొచ్చు, నలుగురికి ఉపాధిని కల్పించని దానికి నేను వచ్చాను సార్. సూపర్ మేడం. మీరు బాగా కనెక్ట్ అయ్యి నేను వచ్చాను సార్. మీ మాటలు ఈ 2 ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ముందుకు వెళ్తాను సార్. మిమ్మల్ని చూస్తే చాలా జోష్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా గడ్డ పక్కన మీరు ఉన్నారు కాబట్టి అందరం ఒకరి దగ్గర మేడం. మీరు తొందరగా మీరు కూడా మంచి స్థాయికి రావాలి. మీ దగ్గర అన్ని టాలెంట్ ఉంది, మనకు కావాలి. ఉదయగిరిలో మీటింగ్ వచ్చింది మీకోసం, కొంచెం ఎక్కువ ప్రమోట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సిహెచ్ వెంకటేశ్వర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్ ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఫాస్ట్ గా. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు శాస్త్రం చాలా సూపర్ గా చెప్పారు సార్. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ లో ఒక పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. చెప్పండి సార్. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. వాయిస్ కట్ అయింది సార్. ఓకే. నెక్స్ట్ భార్గవి మేడం అన్మ్యూట్ చేసుకోమా, టీమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు భార్గవి. గుడ్ మార్నింగ్ సార్. మీరు కాయిన్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇన్ని కాయిన్లు వేస్తే అందులో ఏదో ఒకటి పడేదాన్ని. అది సార్. ఇంకోటి ఏంటంటే మీరే ఇంత కష్టపడ్డారు. మామూలుగా మేము హౌస్ వైఫ్ ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. 4 చోట్ల వేయడం వరకు కాలు ఉండేటక్కల
ఊరుకుంటున్నాం. ఈ రోజు నుంచి మీరు ఇంత కష్టపడ్డారు. నేను అందులో మీ దాంట్లో నేను చాలా కూడా కష్టపడలేనా? నేను చేయగలుగుతా. అంత పెద్ద జాబ్ అంత పెద్ద సాలరీ తీసుకునే సార్ వాళ్ళే ఇంత కష్టపడుతున్నారు. ఏమి లేదు. నేనెందుకు కష్టపడొద్దు? నేను కష్టపడతా. నేను కష్టపడి నాతో పాటు నలుగురిని సార్ లాగా మోటివేషన్ చేసి నాతో పాటు చాలా మందిని తీసుకొస్తా. వాళ్ళ ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచుతా అనే నిర్ణయం తీసుకున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ భార్గవి మేడం గారు. మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి హనుమంత్ సార్ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సో మచ్. టీవీఆర్ గారు గ్రేట్ లీడర్, సిల్వర్ డైరెక్టర్, ట్రావెల్ ఫండ్ అచీవర్, విమానం ఎక్కబోతున్నటువంటి గ్రేట్ లీడర్ టీవీఆర్ గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తిరుమల సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఊపు జోస్ విజయవాడ జెండా ఎగరాల గట్టిగా. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ ఇయర్ మీరు ఇదే టైంకి వచ్చారు సార్. ఏది మన ఫీల్డ్కి వెళ్ళాం. ఓకే సార్. అవును సార్. అవును సార్. లాస్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు 30,000 40,000 సార్ మీది ఇక్కడ. అదే నా శాలరీ కూడా అదే టైం అదే. కానీ నాకు 3,000 పెరిగింది, మీకేమో 5 రెట్లు పెరిగిపోయింది సార్. అంటే ఎక్కడ ఉందో చూడండి. అంటే గ్రహించాలా నేను అంటే కోపం కాదు, కష్టపడితేనే ఫలితం వస్తుంది. పక్కవాడు చేయని పండిందంటే దాన్ని మనం పండలేదంటే మన లోపాలు ఎక్కడ ఉన్నాయని సరిదిద్దుకోవాలా, ఏం వేసాడని తెలుసుకోవాలా, అంతే తప్ప స్వార్థం ఉండకూడదు. ఇందులో నిస్వార్థంగా పనిచేయాలనేది మీరు చెప్పారు. అది మాకు కనెక్ట్ అయింది. ఎప్పుడు కూడా అదే చెప్తాను, ఎవడు ఎదటోడు గురించి కాదు, ఎదటోడు గెలిచాడంటే స్ఫూర్తిని తీసుకోవాలా, దాంట్లో ఏమి ఉంది అనేది నేర్చుకోవాలా. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. స్వార్థం ఉంటే ఎప్పుడు మనం మన కిందకి వెళ్ళిపోతాం సార్ ఎప్పుడైనా. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ టీవీఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మంచి చెప్పు తీసుకోవాలని, మీ ఇన్కమ్ మీరు క్రాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్ సత్తెనపల్లి నుంచి 100 days ప్రోగ్రామ్ లో భాగంగా ముందుకు దూసుకొస్తున్నటువంటి గ్రేట్ లీడర్ వెంకటేశ్వర సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడకపోతుంది సార్. వెంకటేశ్వర సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తిరుమల రావు సార్, మై గ్రేట్ అప్లైనర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన దాంట్లో కోరిక, తీరిక, ఓపిక, మనకున్న సమస్యలే మన కోరికలు సార్. ఆ కోరికలు తీర్చుకోవాలంటే తీరిక చేసుకోవాలి. తీరిక చేసుకున్న తర్వాత ఓపికగా పనిచేయాలి సార్. ఈ 3 పాయింట్లు నాకు బాగా నచ్చినాయి సార్. మన వెస్టేజ్ ఆర్మీ టీంలో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న ఏకైక వ్యక్తి జయలక్ష్మి తిరుమలరావు సార్, మీరే సార్. ఇంకో విధంగా కూడా మన వెస్టేజ్ ఆర్మీ టీంలో ఎంఎస్ఆర్ గురువు గారి తర్వాత మన మహిళలు అత్యంతంగా అన్నలాగా భావించి మీతో మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు ఒక మినీ ఎంఎస్ఆర్ లాగా మన టీం కి, మన ఆర్మీ టీంలో కాదు సార్, మిగతా టీంలో ఉన్న మహిళలు కూడా మీరంటే చాలా అభిమానం, గౌరవం సార్. అదంతా కూడా మీరు వాళ్ళతో ప్రవర్తించే తీరు కానీ, మీరు ఇచ్చే సలహాలు, సూచనలు కానీ ఈ రోజు వెస్టేజ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత నేము ఫేమ్ అతి త్వరలోనే తెచ్చుకున్నారు సార్. ఇంకా ముందు కూడా మంచి కారు కొనుక్కొని, మంచి ఇల్లు కట్టుకొని అది ముందుకెళ్లాలని కోరుకున్నా సార్. 100 రోజుల్లో సత్తెనపల్లి టీము 5 డైరెక్టర్లు, ఒక ఎల్ఓబితో పోతుంది. నెక్స్ట్ మంత్ లో నేను ఆ టీములో 5 ఎల్ఓబి తీసుకుంటూ మళ్ళీ ఒక 10 మంది 5 డైరెక్టర్లు రాబోతున్నారు సార్. ఇదంతా కూడా మీరిచ్చే అది మోటివేషన్, మా సపోర్ట్ సార్. మీరు లక్ష్మీ సార్ గారు మా కృష్ణార్జున్ లాగా ఉండి ఈ వెస్టేజ్ ఆర్మీ టీం ను ముందుకు తీసుకోవడం అనటంలో ఎలాంటి సందేశం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే సార్ ఫ్రమ్ గ్రేట్ లీడర్ మాట్లాడండి. ఆర్కే సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ తిరుమల సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తిలో మనం గమనించి ఈ వ్యక్తి అటెన్షన్ లీడర్ లక్షణాలు ఉన్నాయి, ఇతని కోసం ఒకసారి కాదు 10 సార్లు వెళ్ళొచ్చు అని చెప్పి మీరు చెప్పారు సార్. అది వండర్ఫుల్ సార్. మన వెస్టేజ్ లోనే నీతి, నిజాయితీ ఎట్లా ఉండాలి, ఏ విధంగా సిస్టమ్ ప్రకారంగా ఫాలో అయితే ఎప్పటికైనా సక్సెస్ అవుతామని చెప్పారు సార్. అది మీ దాంట్లో చూసాం సార్. మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ గా తీసుకుంటున్నాం సార్. మేము ఒంటరి పోరాటం చేస్తారు, మహిళల కోసం ఎంత దూరమైనా ఆప్యాయంగా, అభిమానంగా పలకరించే వ్యక్తి ఎవరంటే మీరే సార్. చాలా సార్లు మేము గమనించాం మిమ్మల్ని కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం లేదు, ఇంకా హ్యాండిల్ చేసుకుంటానే పోతున్నారు.
సమయం ఎప్పటికి 7:15 7:18 అవుతుంది, ఇంకా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి సార్. ఏదన్నా ఒక సిస్టమ్ చెప్పినప్పుడు చెప్పిన తర్వాత కూడా మనం హ్యాండ్ రైజ్ చేసుకుంటూ పోతున్నాం అంటే ఆర్మీ టీంలో లేనట్టుగా ప్రకటిస్తాం రేపటి నుంచి. కొంచెం ఎందుకంటే మనం అందరికీ ఉంది ఆశ, అందుకే 300 మందితో ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే అయ్యే పని కాదు కదా. కొంచెం అర్థం చేసుకోండి. సరోజ మేడం గారు అడ్మిట్ చేసుకోండి. ఏఆర్ టీం. సార్ గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సరోజ టీచర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సరోజ టీచర్ అచ్చంపేట ఏఆర్ టీం. పేరు రాగానే మీ డాన్స్ గుర్తొచ్చుద్ది. సార్ స్టేజ్ చేస్తూ చాలా చాలా సరదాగా ఉంటుంది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. సార్ మీ సక్సెస్ జర్నీ చాలా బాగుంది సార్. నాకైతే కోరిక, తీరిక, ఓపిక ఇది చాలా నచ్చింది. ఇంకొకటి ఇంటింటికి వెళ్ళి రాజకీయ నాయకులు ఇంటింటికి వెళ్ళి ఓట్ల కోసం అడుగుతారు, మనం హెల్త్ కోసం అడుగుతాం, అది చాలా బాగుంది సార్. సో థ్యాంక్ యూ సార్. నాకైతే 2 పాయింట్స్ చాలా బాగా నచ్చినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సక్సెస్ జర్నీ చాలా బాగుంది. ఒకసారి మీ అచ్చం మేడం రావాలి, మేము రావాలి సార్, కంపల్సరీ. ఆల్వేస్ వెల్కమ్ సార్. లక్ష్మణ్ సార్ మీరు కూడా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తిమ్మరావు సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు మధ్య మధ్యలో మీరు అన్మైట్ చేసుకోవద్దమ్మా, మీకు టైం లేదమ్మా తల్లి. కొంచెం ప్లీజ్, హ్యాండ్ రైజ్లు చాలా ఉన్నాయి. ఆర్కే సార్, గ్రేట్ లీడర్, ఫైర్ బ్రాండ్ ఫ్రమ్ గుంటూరు, అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ సిస్టమ్ కరెక్ట్ కమిట్మెంట్ కి పనిచేస్తున్నారు సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. మీలాంటి అప్లైనర్ మాకు లక్ష్మణ్ సార్ మీరు మాకు దొరకటం మాకు నిజంగా అదృష్టం సార్. ముందు నడిపించే వాళ్ళు కూడా దొరకాలి సార్. నడవటం గొప్ప కాదు సార్, నడిపించే నాయకుడు దొరకటం గొప్ప సార్. నాకు ఇది మీ దాంట్లో నాకు నచ్చిన కరెక్ట్ అయిన బాగా పాయింట్ సార్. మనం వెస్టేజ్ సిస్టమ్ లో నిలబడితే చాలు. అప్లైనర్స్ కానీ ముందోళ్ళు గుళ్ళో నిలబడితే దేవుడి దర్శనం కోసం ముందోళ్ళు లాగుతూ ఉంటారు, వెనకాల నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనం నిలబడటం ఇంపార్టెంట్ సార్. ఆ పాయింట్ నాకు బాగా కరెక్ట్ అయింది. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుని వెళ్తాను సార్ ముందుకి. ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలని, త్వరలో 1 lakh తీసుకోవాలని, టీం అందరికి మంచి చేయాలని చెప్పి కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చారు. మీ టీం నుంచి ఈ నెలలో గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సుధారాణి మేడము, గణేష్ సార్ కూడా, ఇంకా ఆ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా కూడా బాబు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఓల్డ్ కొత్తగా వచ్చారు సార్, కొంతమంది ఒక 2 వచ్చారు కొత్తగా. బాబు సార్ అందరూ చాలా మంది అలా చెప్పుకుంటే పోతే సాయంత్రం దాకా ఉన్నారు. అంతమంది లీడర్ ఉన్నారు సార్ టీంలో, లేటెస్ట్ గా వచ్చిన లీడర్స్. గణేష్ సార్ బాగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా కోటి రామమూర్తి గారు అడ్మిట్ చేసుకోండి సార్. డైరెక్టర్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ కోటి రామమూర్తి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా జర్నీ అంతా మా సార్ గారికి తెలుసు సార్, తిరుమల సార్ గారికి మొత్తం చెప్పున్నారు సార్. ఎక్కడ వెళ్తారు మీ గురించి మాట్లాడండి సార్ 1 minute లో. ఓకే సార్. సార్ గారు చెప్పిన 4 పాయింట్లు నాకు కనెక్ట్ అయినాయి సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా గ్రేట్ లీడర్ టీమ్ హైదరాబాద్ హనుమంత్ గారు అడ్మిట్ చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ హనుమంత్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్మీ టీం అందరికి ఓకే ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఆర్మీ టీం మేము రుణపడి ఉంటాం సార్. ఆర్మీ టీం తరఫు నుంచి మాకు కొంచెం సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. చిన్న టీం సార్. మాకు ఎదగడానికి ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ప్రతి ఒక్క లీడర్స్, ప్రతి ఒక్క టీమ్స్ కూడా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ ఉంటున్నా. నా కనెక్ట్ అయిన పాయింట్ సార్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే రిక్వెస్ట్ అసలు అవసరం లేదు. మనందరం కలిసి కట్టుగా ముందుకెళ్దాం. మీ అందరి బిజినెస్ తర్వాత మా గురించి ఎంఎస్ఆర్ సార్ది ఇవన్నీ డబ్బులు టీము రావాలన్నా ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన లక్షణాలు సార్. అది బాగా కనెక్ట్ అయింది. ఏదైతే మార్చుకోవాలో అది మార్చుకొని, ఏదైతే తగ్గించుకోవాలో అది తగ్గించుకుంటూ, ఏదైతే పెంచుకోవాలో అది పెంచుకుంటే ఇవన్నీ వస్తుందని చెప్పడం జరిగింది సార్. తిరుమలరావు సార్ వండర్ఫుల్ సెషన్ సార్. అదే నాకు కనెక్ట్ పోయింది సార్. అన్నిటికీ కర్మకర్త క్రియ అదే సార్. మార్చుకోవాల్సింది మార్చుకుంటేనే వస్తుందని చెప్పి ఈ నమ్మకంగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. మీకు అందరికీ మా టీం హైదరాబాద్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్, మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ సార్. మాధవనాయుడు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. మాధవనాయుడు సార్ గ్రేట్ లీడర్. మాధవనాయుడు సార్ గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫ్రంట్ బ్యాక్ కూడా ఏమైనా ఒక మాట్లాడి ఏమైనా ఒక పాయింట్ అని చెప్పండి సార్. ఇప్పుడు దాకా చెప్పినటువంటి మొత్తం విన్నాను. నా గొప్పతనం ఏం లేదు. నన్ను జాయిన్ చేసినటువంటి ఫస్ట్ నాకు పరిచయం చేసింది జయలక్ష్మి మేడం. తర్వాత నువ్వు దగ్గరుండి లక్ష్మీ సార్ ఎన్నిసార్లు గ్రూపులు వేసి నాకెందుకు వేస్టేజ్ అని నేను బయటకు వెళ్తుంటే చేయి పట్టుకుని నడిపించిన లక్ష్మీ సారు మనందరి మెంటర్, మన ఎంఎస్ఆర్ గురువు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. మన లైఫ్ లైన్ అందరూ కూడా సపోర్ట్ చేస్తుండ్రు. మాది గొప్పతనం కాస్తారు ఈ గెలుపు. మీ ఇద్దరు బాగా సపోర్ట్ చేసిండ్రు. రామలక్ష్మణ్ లాగా నన్ను దగ్గరుండి చేయి పట్టుకుని నడిపించినటువంటి లీడర్, గ్రేట్ లీడర్ సార్ మీ ఇద్దరు. ఏ రోజు కూడా నాకు ఎదురు మాట్లాడి కానీ నన్ను ఎప్పుడన్నా హింసపరిచి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. వెస్టేజ్ నిలబెట్టడానికి గొప్పగా ఇవన్నీ నాకు సపోర్ట్ చేయబెట్టి ఉన్నాను సార్ నేను. తిరుమల సార్, మాధవరావు సార్, మీరు వచ్చిన తర్వాత మాకు బలం వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మాధవనాయుడు సార్, 1,00,000 పాయింట్లకి అతి చేరువలో ఉన్నట్టు కంగ్రాచులేషన్ సార్. మీరు చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది. 1,00,000 చరిత్ర సృష్టిస్తున్నాడు మాధవరావు సార్. చరిత్ర గమనించండి అందరూ కూడా. ఎందుకు చెప్తున్నామంటే ఎన్నో సార్లు ఎంతెంత మందిని చంపేశాడు సార్. మీటింగ్కి వెళ్ళమంటే నేను పోను, వాళ్ళు చచ్చిపోయాడు, వీడు వాళ్ళ కర్మ ఏందేందో చెప్పేవాడు. కానీ ఈ రోజు అసలు ప్రాణం పెట్టి నాకు ఒక మాట చెప్పాడు. అసలు ఆయన దెబ్బకి నాకు నిద్ర పట్టట్లేదు. మనం డేట్ మారితేనే ఇంటికి పోవాలంటున్నాడు. నేను డేట్ కన్నా ముందుకు ఇంటికి పోతున్నా. చాలాసార్లు బాధేస్తా ఉంది. డేట్ మారితేనే ఇంటికి పోతే మన సక్సెస్ 1 year ఈ పని చేయండి, ఖచ్చితంగా మీకు 1,00,000 రాదని చెప్తున్నాడు సారు. సార్ సెషన్ కూడా తొందరలో మనం తీసుకోబోతున్నాం పూర్తి స్థాయిలో. సార్ ఒప్పుకున్న సూర్యుడు ఉదయించకుండా ఇళ్ళకెళ్ళి తలుపు తడుతున్నాడు సార్. అట్లాంటిది అస్తమించిన తర్వాత సగం బుద్ధి కాడు కూడా తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు బాగా చేస్తున్నాడు సార్. అసలుకి ఆ ఊపు కనపడుతుంది పాయింట్లలో. చాలా గ్రేట్. నాకు ఇట్లాంటి అప్పలేం దొరకకపోతే నేను నిలబడేవాడిని కాదేమో. నేను చాలా సార్లు నాకై నేనే ఫీల్ అయ్యేవాడిని. లక్ష్మీ సార్ నేను రాకుండా పాపం లక్ష్మీ సార్ సున్నిపేంట వెళ్తుండ 4-5 సార్లు అడిగి డేట్ ఇస్తుండు. ఇంత మనుషుల్లో మహారాజు నాకు దొరకబట్టే నేను ఈ చిన్న సక్సెస్ అని వచ్చింది. అప్లైన్లు ఎప్పుడు కూడా వాళ్ళని చూసి డౌన్ లైన్ భయపడతా ఉంటారు. అట్లాంటిది నన్ను గౌరవించి నన్ను చేయి పట్టుకొని నడిపించి చదువు రాకుండా ఒక ఐడి వేయకుండా ఒక ఆధార్ కార్డు పెడితే ఐడి వేసే సెకండ్ లో మీరు ఉండబట్టే మేము ఇట్లా సక్సెస్ అయినాం సార్. వాస్తవంగా సక్సెస్ అవ్వటం అంటే వెస్టేజ్ లో నాకు తెలిసి గ్రౌండ్ డైరెక్ట్ అవటం కానీ 1,00,000 దాటం కానీ ఎవరు ఉండరు. మీరందరూ సపోర్ట్ వల్లే మేము ఉన్నాం. ఆ రోజు ఈ గ్రూపుల్లో వేసి నిలబెట్టకపోయినా వెస్టేజ్కి నేను రాలేను. మీరు నాకు ఇట్లా సపోర్ట్ చేయకపోయినా కూడా నేను ఉండలేను. ఏ టైం కాడ ఫోన్ చేసిన నైట్ వచ్చినప్పుడు కూడా దగ్గరుండి లక్ష్మీ సార్ పాపం అంత టీచర్ అయ్యి కూడా పాపం కూడా అంత పెద్ద వయసులో ఉండి కూడా గురువు గారు ఇంటికి లెక్క పడుస్తుంటాయి. వెస్టేజ్ లో ఉంది. దేంట్లో కూడా మన గొప్పతనం ఏం లేదు సార్. ఇదంతా గురువు గారు సిస్టమ్ అంతే. ఈ రెండే టీం అందరిని కూడా మీరు నడిపిస్తుంటే నాకే చాలా ఆత్మలుగా ఒక్కోసారి నాకే భయం వేస్తుంది. నేను బాగాలేకపోతున్నాను. మొన్న కూడా గురువు గారు లక్ష్మీ సార్ వెళ్తున్నా ఇంక నువ్వు ఎందుకు అని చెప్పి ఆగాను. మొన్న వద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడంకి, నీకు ఇద్దరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళందరూ కొన్ని 100,000 మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మన గ్రేట్ టాప్ అప్లైనర్ వచ్చేసి ఆది గురువు రామాంజీ సార్. అన్మిట్ చేసుకోండి. ఒక 1 minute, ఒక 2 నిమిషాలు క్లోజ్ చేద్దాం. తిరుమల సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చినందుకు మాకు అందరూ దోస్తులు సార్ జూమ్ లోకి వచ్చినందుకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ రోజు కూడా నాకు ఎదురు చెప్పుకోండి. ఎక్కడికి ఎప్పుడు రమ్మంటావు అని నన్నైతే చెప్పావు. ఈ రోజు ఈ నెల 5 డేట్లు ఇస్తాడు డిసెంబర్ అంటే నాకు హార్ట్ఫుల్ గా రాత్రి అసలు నాకు నిద్ర పట్టలేదు మీరు చెప్పిన మాటకి. ఖచ్చితంగా సార్. అందరం కలుసుకుందాం. 5 డేట్లు ఇస్తానసరికి నాకు ఆ రోజుకి వచ్చి నీకు ఫీల్డ్ ఇస్తా సార్. ఎక్కడికో చెప్పు సార్. నేనే అంత సున్నిపేంట అంటే నాకైతే హార్ట్ఫుల్ గా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ ఆది గురు. థ్యాంక్ యూ తిరుమల సార్. తిరుమల సార్ మీరు పడ్డ కష్టానికి మీరు పడ్డ ఫలితానికి అందరూ అనుకుంటారు మాకు టీం రాలేదు, చేయాల్సిన చేస్తే రావాల్సిన వస్తాయని ఆదర్శం మీరే సార్. ఎందుకంటే మీరు పడ్డ కష్టమే, మీరు పడ్డ బాధలు అన్ని చూసారు దగ్గర నుండి. మీరు తొందరగా మంచి సక్సెస్ దేవుడు మన గురువు గారు అందరికి వస్తుంది సార్. ఈరోజు థ్యాంక్ యూ సార్. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. తిరుమలరావు సారు మనకి కావల్లో బ్రాంచ్ లేనప్పుడు సార్, అదే బ్యాగులతో మోసుకొస్తున్నప్పుడు ఒక రోజు ఒక మాట అన్నాడు, నా వల్ల కావట్లేదు, నాకు నరాలు తెగతున్నాయి, నా పేగులతో కూడా బయట పెడతాట్టున్నాయి, ఒక రోజుకు 4 బ్యాగులు మోస్తున్నాయి, నా కళ్ళం పెట్టి నీళ్ళు పడినాయి సార్ వాస్తవంగా. కానీ
ఆ రోజు నేను ఏమి చెప్పలేని పరిస్థితి, డిఎల్సిపి లేదేం లేదు. ఈ రోజు అదే టీము దగ్గర 60,000 పాయింట్ దగ్గరలో ఉంది కావాలి టీం. ఈ రోజు అవునవును. ఆ రోజు చేసిన కష్టమే ఈ రోజు ఇంత కష్టం లేదు సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అంత కష్టం ఉందా రామా సార్? అబ్బా ఆ రోజు 4 బ్యాగ్స్ వేసుకొని దిగుతుంటే నాకు కూడా చూస్తుంటే ఆ కష్టం ఒక రోజు అయితే మాధవ సార్ ఏమి 10 రూపాయలు. అవునవును చాలా చాలా. ఇద్దరు కూడా ఆయనైతే నా కారు 50 రూపాయలు గ్రానుల్స్. అవునవును. నేను కూడా వచ్చా స్టార్టింగ్ లో బాగా పాపం సపోర్ట్ చేయాలి. తిరుమల వస్తా నాకు 28 రోజులకే డైరెక్ట్ చేశాను నన్ను. మా ఊరికి అగ్రి గ్రానుల్స్ ఏమి పెట్టే వచ్చి అంత కష్టం ఉంది సార్. ఇప్పుడు అంత కష్టం ఓకే థ్యాంక్ యూ. అందరూ అనుకుంటారు కష్టం అనుకుంటారు, ఏమి కష్టం లేదు సార్. ఉదయాన్నే వెళ్ళింది చూడు మన వైకిలి మేడం క్యారేజ్ పనిచేస్తే ఈజీగా సక్సెస్ వస్తుంది సార్. ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాం, ఉదయాన్నే వెళ్తున్నాం, సాయంత్రం దాకా మనం చేయి పెట్టి ముఖం పెట్టి ఆడ వాళ్ళ కోసం పని చేస్తున్నాం. మన కోసం మనం పని చేస్తే ఏ కష్టం లేదు సార్. ఇక్కడ సక్సెస్ రావడం ఈజీ ఇక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్ గా రజనీ ప్రసాద్ సార్ ని ఆర్మీ శివ సార్ మాట్లాడుకుని చేద్దాం. రజనీ ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. తిరుమల సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నో డైమండ్ డైరెక్టర్ నిజమైన ఆనుభూతిగా మారాడు. థ్యాంక్ యూ సార్. తిరుమలరావు సార్ మంచి సెషన్ ఈరోజు చాలా జోష్ గా మంచి సెషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు చెప్తుంటారు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని. దాంతో ట్యాగ్లైన్ అంతటితో ఆపకుండా గెలవాలంటే ప్రతి వాళ్ళని వచ్చేంత వరకు సిస్టమ్ లోకి వచ్చేంత వరకు పిలవాలని కూడా చెప్తుంటారు. కాబట్టి రెండు కూడా ఆ పదాలు నిజం అవ్వాలంటే మనకి ఉండేటువంటి డ్రీమ్స్ కోరిక ఓపిక తీరిక అనేవి బలంగా ఉండాలి. వెస్టేజ్ బిజినెస్ కోసం ఎంత టైం కేటాయిస్తున్నాం ప్రతిరోజు అనేది మనం, ఎందుకంటే నేను ఉదయం లేచి జూమ్ విని నా పాటికి నేను జాబ్కి వెళ్ళి మళ్ళా రేపు ఉదయం జూమ్కి రెడీ అయితే కాదు, ఉదయం జూమ్ నుంచి నెక్స్ట్ జూమ్ లోపల వెస్టేజ్ కోసం ఏం చేశాను అని ఒకసారి ఆలోచన చేసుకుంటే మన యొక్క సక్సెస్ జర్నీ అనేది చాలా హ్యాపీగా ఉంటుందని నేను భావించి అప్లయన్స్ అయినటువంటి మీ అందరి యొక్క అడుగుజాడల్లో మీరు ఇచ్చే గైడెన్స్తో లైఫ్ లైన్స్ ఇచ్చే సపోర్ట్తో జర్నీ చేస్తున్నాను సార్. ఈరోజు వచ్చిన మీ సెషన్ చాలా వండర్ఫుల్గా ఇచ్చిన చాలా పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మార్పులు వచ్చాయి సార్ టీమ్ లో. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా తెలియజేస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ గా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ అందరి సపోర్ట్ వల్ల మేము కానీ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే మా టీం వాళ్ళందరికీ కానీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను ఏం కానీ చెప్పేది లేదు. చాలా వండర్ఫుల్ గా చెప్పాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. రేపు మనం అనుకుంటూనే ఈ రోజు ప్రతి ఒక్క లీడర్స్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ రోజు నైట్ 12 గంటలకి ఎండ్ అవుతుంది. లెవెల్ మిస్సింగ్లు అట్లాంటివి ఉండవు రేపటి నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికి లెవెల్ మిస్ అవుతకుండా ఈ రోజు 12 లోపల అందరికి కూడా ఎవరైనా ఒక 100 పాయింట్లు 50 పాయింట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ లెవెల్స్ వాళ్ళు కంప్లీట్ చేయించండి. అట్ ది సేమ్ టైం రేపు ప్రతిరోజు లాగానే రేపు 2వ తేదీ రానే వచ్చింది. మళ్ళీ సిఎన్సి డే స్టార్ట్ అవబోతుంది. సిఎన్సి సెషన్ 2వ తేదీ ఖచ్చితంగా మన విజయ్ సార్ ద్వారా సిఎన్సి సెషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. రేపటి నుంచి మళ్ళీ మనం కొత్త జోష్తో కొత్త ఉత్సాహంతో పోయిన నెల అంటే ఈ రోజు వరకు అచీవ్ అయిన ప్రతి లీడర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్యూచర్ లో కూడా ఇలానే దూసుకెళ్ళాలి ఆర్మీ టీము. తొందరలో మనం 1000 మందితో జూమ్ పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ లీడర్స్ ఈ యొక్క సెషన్ లక్ష్మణ్ సార్ ఒకసారి ఇవాళ చూడండి 462 మంది అటెండ్ అయ్యారు సార్ జూమ్ మీటింగ్ కి. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. ఫైనల్ ఒక మాట లీడర్స్ జూమ్ లో అందరికి ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా. మీరు మీ కష్టాన్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ముందు మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని పని చేయండి. ఓకేనా? చాలా హ్యాపీగా ఉంటుంది. వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. ముందు మీరు వెలిగితే మీ వెలుగుని కొన్ని వందల వేల మందికి పంచవచ్చు. ముందు మన వెలగడం నేర్చుకోండి, ఆ వెలుగుని పంచడం నేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి మనస్ఫూర్తిగా పేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద లేట్.
సార్ లక్ష్మీ సార్ ఏదైనా అవకాశం ఉంటే మా జయలక్ష్మి మేడం గారి చేత 2 మాటలు సార్. టైం అయింది సార్. సెషన్ ఇస్తుంది సార్, కావాలంటే ఇబ్బంది లేదు సార్. టైం అయింది ఇప్పటికే దాదాపు 7:35 అయింది కాబట్టి ఏమనుకోవద్దు లీడర్స్. సారీ ఫర్ ద లేట్ సార్, ఎందుకంటే ఎక్కువ మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎవరిని కట్ చేస్తే ఎవరు హర్ట్ అవుతారని ఇప్పుడు దాకా లాక్ రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంకా రేపటి నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ తగ్గిద్దాం ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. అందరికి అభిమానం ఉంది, కానీ 460 మంది మాట్లాడాలంటే రేపు మార్నింగ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అక్కడ 460 మంది ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ 40 మంది ఉంది 500 దూరంలో. ఏ లీడర్ వచ్చినా ఒక తిరుమల రావు సారో ఒక లక్ష్మీ సారో కాదు, లీడర్ ఎవరైనా జనాలు మాత్రం 500 ఉండాలి. అలాంటి ఇందాక సార్ ఒక మాట చెప్పాను, నేను చిన్నోడైనా పెద్దోడైనా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటాను. అలా నేర్చుకున్నప్పుడు మాత్రం మనం సక్సెస్ అవుతాం. పెద్దోళ్ళు చెప్తే అందుకే గురుగారు అందరూ మాట్లాడినా గురుగారు మాట్లాడతారు. ఆ మాట కరెక్ట్ కాకపోయినా ఎవరో ఒకరి మాట కనెక్ట్ అవుతారని గురుగారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాం. రేపు